నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఎందుకు పనికిరాని నన్ను మమ్ములను మా ప్రభువా, మీకు ఎంతగానో దూరస్థులంగా బ్రతికిన మమ్ములను మార్చి మమ్మల్ని క్షమించి మీ బిడ్డలుగా, సమీపస్తులుగా, మీ కుమార్తెలుగా, కుమారులుగా మీరు చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరెంతో గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చారు. మిమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో అనేక మంది వారి వారి పనిపాట్లలోనూ, వారు విశ్రాంతి తీసుకుంటూనో, లేకపోతే ఈ లోకానుసారమైన పనిపాట్లలోనూ మునిగిపోయి ఉండి ఉండొచ్చు. మాకైతే మా ప్రభా, అన్నిటికంటే మించిన గొప్ప భాగ్యాన్ని, మీతో గడిపే భాగ్యాన్ని, మీతో కలిసి మీ మాటలు ఆలకించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు నైనా. వెండి బంగారం కంటే, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే, ధనము ఆర్జించటం కంటే మీ వాక్యం వినటం, మీ జ్ఞానాన్ని నేర్చుకోవడం ఎంతో విలువైందని మేము భావిస్తున్నాం. ప్రభా, నేర్పించండి, మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి, మమ్మల్ని బలపరచండి. వాక్యమందు స్థిరమైన పునాది మాకు అనుగ్రహించి స్థిరులమును కదలని వారమును అయి మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నిటినీ తీర్చండి ప్రభా. అయ్యా, మరి ముఖ్యంగా నాయన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలవంతులుగా నాయన, మరి ఎంతో మాదిరికరమైన బిడ్డలుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన, మరి మీ యొక్క బహుమానం పొందుకునే బిడ్డలుగా మేమందరం కూడా ఆయత్తపడి మీరు ఆకడలో ఎత్తబడి నాయన, మీ చేత మెప్పు పొందే బిడ్డలుగా మేము బ్రతుకుటకు మీ సహాయం దయచేయమని, ఇంతవరకు గూగుల్ మీట్ని నడిపించిన మీ దాసురాలని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన హస్తాలకి సమర్పించుకుంటూ మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇది మన పాఠానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే, మన కుటుంబ పరంగా లేక సంఘపరంగా, సంఘమైన కుటుంబమైన క్షేమాభివృద్ధి కలిగి జీవించాలి అంటే ఏ సూత్రాలు మనం పాటించాలి, దేవుడు వేటిని పాటించమని చెప్తున్నాడు, ఏముంటే మనలో మన కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతుంది, ఏముంటే మనలో మన సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాలను మనము ఈరోజు కొద్దిసేపు ధ్యానం చేసి అట్టి రీతిగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులరా. దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో సహోదరి మాధవి గారు చదివి సహాయం చేసిన రీతిగా 9వ అధ్యాయంలో 31వ వచనంలో ఎంతో అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఫుట్నోట్లో క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట ఫుట్నోట్లో ఏమని కనబడుతుందండి? ఫుట్నోట్లో ఒక పదం ఇచ్చారు. ఏ పదం అది? కట్టబడుచు. కట్టబడుచు ఏనా? వెరీ గుడ్, కట్టబడుచు. నాకు ఫుట్నోట్ల అక్షరాలు కనబడట్లేదు, మీ మాట కూడా సరిగా కనబడలేదు. కట్టబడుచు, క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు. మన సంఘాలు లేక మన కుటుంబాలు కట్టబడాలి అంటే
క్షేమాభివృద్ధిని పొందాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. కొన్ని మనము తప్పకుండా చేసి తీరాలి. ఏంటి చేసి తీరాలి మనము? ఏంటి చేసి తీరాలి మనము అని గనక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఇదే వచనంలో కింద కనబడుతుంది, వాళ్ళు సమాధానం కలిగి ఉన్నారంట. ఏం కలిగి ఉన్నారు? సమాధానం కలిగి ఉన్నారు. అంతేకాదు, ప్రభువునందు భయము కలిగి ఉన్నారు. అంతేకాదు, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటున్నారు. ఈ 3 మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానం ఉండాలి మనలో, మన కుటుంబంలో. ముఖ్యంగా క్షేమము అభివృద్ధి 2 ఉండాలంటే, సేఫ్టీ ఉండాలి మన కుటుంబానికి అంటే, మన ఇంట్లో ముందు సమాధానం ఉండాలి. పత్రికల్లో పౌలు గారు చెప్తారు, అన్నిటికంటే మించిన, ఫిలిప్పీ పత్రిక 4:8, అన్నిటికంటే మించిన దేవుడిచ్చే పరలోక సంబంధమైన సమాధానము మీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడంటే దేని గురించి చింతపడకుండా సమస్త విషయాల్లో దేవునికి స్తోత్రం చెప్తూ, ఫెయిల్ అయిన స్తోత్రం చెప్పాలి, పాస్ అయిన స్తోత్రం చెప్పాలి, ఉద్యోగం వచ్చినా స్తోత్రం చెప్పాలి, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా స్తోత్రం చెప్పాలి, ఉద్యోగం రావట్లేదు, నిన్ను రిజెక్ట్ చేస్తున్నావు ఇంటర్వ్యూలో అని చెప్పినా స్తోత్రం చెప్పాలి. మనకి జ్వరం తగ్గినా దేవునికి స్తోత్రం చెప్పాలి, తగ్గకపోయినా స్తోత్రం చెప్పాలి. తగ్గలేదంటే దాని ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పిస్తాడు. కంటి చూపు బాగైనా మనం స్తోత్రం చెప్పాలి, కళ్ళు సరిగ్గా కనపడకపోయినా స్తోత్రం చెప్పాలి. ఈ లోకంలో కొన్ని విషయాలు మనం చూడకుండా ఉండాలంటే నిజంగా కంటి చూపు లేకపోతే చాలా బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మనం చూసినప్పుడు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దైవాన్ని నిర్లక్ష్యపెట్టి, నిజ దైవాన్ని మర్చిపోయి ఈ లోకంలో చేతులతో చేయబడిన వాటిని చాలా ఘనముగా ఎంచుతూ, వాటికి ఎంతో ఖర్చు పెడుతూ, పాల కోసం తక్కువ ఒక సామాన్యమైన ఆహారం కోసం అర్థిస్తూ ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టకుండా, పాలు ఇవ్వకుండా, పసిబిడ్డలకు పాలు ఏర్పాటు చేయకుండా, కొన్ని పాలను వ్యర్థం చేస్తున్నప్పుడు, కొంత ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నప్పుడు, కొంత డబ్బును వ్యర్థం చేస్తున్నప్పుడు, పేదవాళ్ళకైనా సహాయం చేయొచ్చు కదా ఈ డబ్బుతో అని మనకు కనిపించినప్పుడు, ఎందుకు ప్రభువా ఈ కళ్ళు లేకపోతే బాగుండు నాయనా, ఇలాంటివన్నీ చూసి తట్టుకోవాలా, ఇలాంటివన్నీ చూసి సహించాలా అని అనిపిస్తూ ఉంటుంది. నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి వ్యర్థమైన వాటి తట్టు తిరిగి ఆరాధిస్తూ ఉన్నప్పుడు. అయితే సమాధానం మనకు ఉండాలి. మనకి కంటి చూపున్నా లేకున్నా దేవునికి స్తోత్రం చెప్పాలి. సమాధానంగా మనం బ్రతకాలి. సమాధానం ఉన్నప్పుడు కుటుంబంలో క్షేమం ఉంటుంది, సంఘంలో కూడా క్షేమం ఉంటుంది. తర్వాతది ప్రభువునందు భయం ఉండాలి మనకి. ఏం భయం ఉండాలి? ప్రభువునందు భయం. చిన్నప్పుడు స్కూల్కి లేటుగా వెళ్తే టీచర్ కొడతారు. వేళ్ళు తిప్పి వేళ్ళు మీద వెనక వైపు స్కేల్తో, ప్లాస్టిక్ స్కేల్తో, చెక్క స్కేల్తో కొట్టేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు. స్కూల్కి లేటుగా వెళ్తే నీల్ డౌన్ చేయించేవాళ్ళు ఎండలో స్కూల్ బయట చిన్నపిల్లలప్పుడు. భయం ఉండేది, మాస్టర్ అంటే భయం. స్కూల్కి వెళ్ళకపోతే ఇప్పటికీ మా ఊర్లో స్కూల్ హెడ్ మాస్టర్ ఇంటింటికి తిరిగి ఎందుకు రాలేదురా స్కూల్కి పద అని చెప్పి ఉన్నపాటున పిల్లోడిని పిర్ర మీద ఒకటేసి, బెత్తంతో ఒకటేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎంత ధన్యకరమైన జీవితం అది. ఈ రోజుల్లో సిటీల్లో స్కూల్కి వచ్చినా ఏమనరు, రాకపోయినా ఏమనరు. రాకపోతే రాలేదేంటండి అని స్టైల్గా ఒక వాయిస్తో మనకు ఫోన్ కాల్ వస్తుంది అంతే. సార్ ఈరోజు రాలేదేంటండి, మీ అబ్బాయి యాబ్సెంట్ అండి, మీ అమ్మాయి యాబ్సెంట్ అండి, అదే మీకు ఇన్ఫామ్ చేద్దామని చేసామండి. అయితే అయ్యారులే యాబ్సెంట్, కానీ మీకు తెలుసో లేదని చెప్పడానికి చేసాం అంతే అన్నట్టుగా. నో అదర్ పనిష్మెంట్స్. ఈరోజు ఎవరినైనా పిల్లల్ని పనిష్మెంట్ ఇస్తే పేరెంట్స్ వెళ్ళి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నారు. ధన్యకరమైన చదువుకునే స్థితిగతులు ఈనాడు లేవు, ఒకప్పుడు ఉన్నాయి. అలాంటివి ఉండటం ఎంతైనా మనకి క్షేమకరం. ఎందుకంటే పిల్లలకి చదువు అన్న తర్వాత చదువు చెప్పే టీచర్స్ అన్న ఒక గౌరవం, భయం ఉంటుంది కాబట్టి.
కాబట్టి భయం ఉండాలి. భయం ఉండాలి. దేనికి భయము? ప్రభువునందు భయము. టీచర్లు అంటే భయం లేకపోయినా పర్వాలేదేమో కానీ చదువుకే కొంత వెలితి కలిగిద్ది. కానీ ప్రభువునందు భయం మనకు లేకపోతే మన జీవితమే వెలితిగా ఉంటుంది ప్రియులారా. దేవుడంటే భయము భక్తి మనకు లేకపోతే మన జీవిత చక్రాలు సరిగ్గా నడవు. మన జీవిత బండి యొక్క చక్రాలు ఒడిదుడుకు పాలైపోతాయి, ట్రాక్ తప్పుతాయి. ట్రాక్ తప్పితే ఏమవుతుందో మనందరికీ బాగా తెలుసు. యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణాపాయం, ఆస్తి నష్టం, ధన నష్టం, వస్తు నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ ప్రభువునందు భయభక్తులు, భయము భక్తి ఈ రెండు చక్రాలు అనుకుంటే మన ఆత్మీయ జీవితం అనే బండికి భయము భక్తి అనేవి 2 చక్రాలు అనుకుంటే ఆ రెండిట్లో ఏది తొలగినా మన ఆత్మీయ జీవితంలో సమస్తము నష్టమే. ఆత్మీయ నష్టం, శారీరానుసారమైన నష్టం నుండి మనం కోలుకోవచ్చు, తేరుకోవచ్చు. కానీ ఆత్మీయ నష్టాన్ని నుండి తేరుకోవడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. దావీదు గారే మనకు ఉదాహరణ, సంసోను గారు మనకి ఉదాహరణ, అననీయ సప్పీరాలు మనకి ఉదాహరణ. చాలామంది జీవితాలు మనకి ఉదాహరణగా ఉంటూ ఉంటాయి ప్రియులారా. ఆత్మీయ జీవితంలో ట్రాక్ తప్పితే ఆత్మీయ నష్టం కలుగుతుంది. అలాగైతే ప్రియులారా, మన ఆత్మీయ బండి చక్రాలు కరెక్ట్గా ఉన్నాయా? భయము భక్తి అనే ఈ 2 చక్రాలు సమంజసంగా సమపాళ్లలో నడవగలిగినంత రీతిలో చక్కగా నడుస్తున్నాయా లేదా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందా? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు అన్నట్లుగా ఉన్నామా? అలా అనడానికి లేదు. 2 ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఎలాగంటారా? దేవుని యందు మనము భయము కలిగి ఉంటే ఖచ్చితంగా భక్తి కలిగి ఉంటాం. దేవుడంటే మనకు భక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడంటే భయపడతాం. ఆ 2 ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు నేను ఈ మాట చెప్తూ ఉంటాను, ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే రెండోది కూడా తగ్గుతుంది. దాన్నే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాము ఇంగ్లీష్లో. మనం ఏ ప్రపోర్షనల్లో ఉన్నాము? మనము భయము భక్తి ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండి, 2 ఈక్వల్గా ఉండి, 2 ఎక్కువగా ఉండి మన బండి చాలా వేగంగా వెళ్తుందా, లేకపోతే అవకతవకలతో నడుస్తుందా మన ఆత్మీయ బండి? దేవుడంటే భయం ఉందా? దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉందా? దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉందా లేదా? ఎవరైనా డ్వాక్రాలో ఈరోజు డబ్బులు ఇస్తారండి, పొదుపు డబ్బులు పడుతున్నాయంట. రోజుకు ఒక న్యూస్ చదువుతూ ఉంటారు ఇంటి దగ్గర నుండి. నేను డ్వాక్రాలో లేను, వాటి గురించి పెద్దగా అవగాహన కూడా నాకు లేదు. ఏంటి ఎక్కడున్నామమ్మా అంటే, నేను బయటికి వెళ్తున్నాను అక్క అంటది మా చెల్లి. బయటికి ఎందుకురా అంటే, ఇంత ఎండలో బయటికి ఎందుకమ్మా ప్రయాణం అయ్యావంటే, అక్క పొదుపు డబ్బులు కట్టి రావాలి, ఈరోజు ఏవో 7,000 లోన్ ఇస్తారంట, ఈరోజు ఏదో ₹1,00,000 లోన్ వస్తుందంట, పావలా వడ్డీ అంట, ఏదో రుణమాఫీ ఉందంట, అక్కడికి వెళ్ళి రావాలి, సిస్టమ్ దగ్గరికి వెళ్ళి రావాలి, ఈ సేవ దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్తా ఉంటాం. అప్పుడు మరి ఇంట్లో పని చేసుకున్నావా, వంట చేసి పెట్టావా, పిల్లలకి పనులన్నీ చేసుకుని బయలుదేరావా అని అనుకోండి. అన్ని పనులు చేసేసానక్క, ఎప్పుడో ఉదయాన్నే 3:30, 4ంటికి లేచి పనులన్నీ చేసి అన్ని చక్కబెట్టి నేను వెళ్తున్నాను. అబ్బా ఎంత ఆసక్తి అమ్మా, ఎంత సంతోషం. ప్రార్థనకు అటెండ్ అయ్యారా, ఆరాధన చేశారా ఈరోజు అని ఆదివారం 2 గంటల తర్వాత నేను ఫోన్ చేస్తే, ఈరోజు లేట్ అయిపోయింది అక్క, బాగా ప్రార్థనకి వాళ్ళ ఒక అరగంట లేటుగా వెళ్ళాను అని చెప్తాను. డ్వాక్రా దగ్గర డబ్బుల మీద ఉన్నటువంటి ఆసక్తి, నేను నా చెల్లి గురించి చెప్తున్నాను, ఎవరి గురించి చెప్పట్లేదు. డబ్బుల మీద ఉన్నటువంటి ఆసక్తి దేవుడిచ్చే ఆత్మీయ ధనం మీద లేదా మనకి? అరగంట లేట్ అయితే బ్యాంకు లేట్ అవుతుందని భయంతో ఉరుకులతో పరుగులతో పరిగెడతాం మనం బ్యాంకు దగ్గరికి. 10 నిమిషాలు లేట్ అయినా దేవుని సన్నిధిలో దేవుడు కోప్పడడా? దేవుని సన్నిధిలో ఏమీ నష్టపోమా లేట్ అయితే?
లేట్ అవ్వకూడదు అనే అవగాహన మనకు ఉండాలి. మన ఉద్యోగరీత్యా నిజంగా మనకి వీలు కుదరక, నిజంగా అనారోగ్యంతో ఉండి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వలేక, ఆరాధనకు అటెండ్ అవ్వలేక, లేక సంఘంలో స్థానిక సంఘంలో హాజరు కాలేకపోతే దేవుడు క్షమిస్తాడు ప్రియులారా. మన పరిస్థితులు ఆయనకు తెలుసు. కానీ అన్నీ సక్రమంగా ఉండి జాయిన్ అవ్వని వాళ్ళకే నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. అన్నీ సక్రమంగా ఉన్నాయి, భయము భక్తి లేక జాయిన్ అవ్వలేదు అనుకోండి, మన ఆత్మీయ బండి సక్రమంగా నడవట్లేదు అని దాని అర్థం. సక్రమంగా నడవట్లేదని అర్థం. అయితే వీళ్ళు వినపడతలేదమ్మా. వినపడట్లేదా? మీ వాయిస్ నాకు వినపడుతుందండి. వినపడుతుందా ఇప్పుడు? సిస్టర్ కరెంట్ పోయినట్టుంది. ఐఎమ్ సారీ సిస్టర్, కరెంట్ పోయిందా? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాం. పవర్ పోలేదు, ఇక్కడ ఉంది సిస్టర్. కౌశి నానా, కౌశి కౌశిక్, వినపడుతుందండి నా వాయిస్? బ్యాటరీ డిస్కనెక్ట్ అయింది. స్టార్ట్ అయింది వాక్యం సగంలో. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలా? బ్యాక్ వెళ్ళాలంటే ఇది నా ఇది నా
అవునా? కాదండి ఇప్పుడు మొబైల్ డేటా నుంచి వచ్చింది కదా. పెట్టావా? అవుతుందా? హాట్స్పాట్ ఆన్ చేసి చేస్తారు కదా నాన్న. అదే చేస్తున్నా. అదే చేస్తున్నా. కనెక్ట్ అవ్వట్లేదు. ఎందువల్ల కనెక్ట్ అవ్వట్లేదంట? అరుణాలదా హలో, అవును అవును సిస్టర్, నెట్వర్క్ మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సిస్టర్. పాడుతూ ఉండండి సిస్టర్, నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. పవర్ ఏమీ కట్ అవ్వలేదు, కానీ ఎందుకు కనెక్ట్ అయింది డిస్కనెక్ట్ అయిందో తెలియట్లేదు సిస్టర్. ఈ మధ్య సిస్టమ్ బాగా ప్రాబ్లం అవుతుంది. సరేనా? కంటిన్యూ చేస్తాను. ఓకే సిస్టర్. అయిందా? ఏం నొక్కాలి? గూగుల్ మీట్ ఇది ఓపెన్ చేస్తే లింక్ నొక్కు. ఇదేగా అక్కడ లింక్ మైండ్లో లేదు నాకు. ఇది నాన్న ఎంఎంఐ ఎక్స్ఎఫ్జెడ్జెడ్ ఏజేఐ. కెమెరా వస్తే ఆఫ్
స్లో వెళ్ళే స్నేహితుడవు నా స్నేహము నా నిజ స్నేహితుడవు నా ప్రాణ స్నేహితుడవు నీవే నీవే బంధము నీవే అనుబంధము నీవే స్నేహము నీవే నా నిజ స్నేహితుడవు నీవే బంధము నీవే అనుబంధము నీవే స్నేహము నీవే నా నిజ స్నేహితుడవు నీవే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా బంధము నీవే అనుబంధము నీవే స్నేహము నీవే నా నిజ స్నేహితుడవు నీవే. దేవునికి మహిమ కలిగిన గాక. సిస్టర్ ఇది గుడ్ ఫ్రైడేకి సొంతంగా రాసి నేనే పాడినాను సిస్టర్. ప్రభునామానికి మహిమ కలుగునుగా అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. ప్రాణం లేచి వచ్చింది. మీరు సొంతగా రాసిన పాట విని చాలా రోజులైంది. అవును సిస్టర్. చేసుకున్నది వింటూ ఉంటాను. చాలా సంతోషం. అవునా సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. మీరు చెప్పకముందే నన్ను ప్రోత్సహించడానికి ఉన్నారు సిస్టర్. ఒకప్పుడు వేరే వాళ్ళ దగ్గర పాడినప్పుడు నిరాశపరిచినారు. దేవుడిచ్చిన కృపను 2005లోనే దేవుడిచ్చాడు. కానీ వాళ్ళ నిరాశపరిచి అట్లా గేలి చేయడం వల్ల నేను కొద్ది రోజుల రాసి పెట్టిన పాటలన్నీ అట్టే పెట్టుకున్నాను. ఎందుకంటే హేళన చేస్తున్నారు, నా గొంతు సరిగా లేదని నవ్వుకున్నారు. అందుకని దేవుడు చెప్పిన పనిని నేను నిర్లక్ష్యం చేసినాను. అందుకు మళ్ళీ దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ నేను రాసి మీ ముందర అందరూ పాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. గేలి చేసేవారు, నిరాశపరిచేవారు ప్రతి ఫీల్డ్లో ఉంటారక్క. ప్రతి ఫీల్డ్లో ఉంటారు. మీరు ఎంతగా గేలి చేస్తే అంత ఎక్కువగా రాయాలి, ఆపకూడదు. సాతానుడు ఎదుటి వాళ్ళ ద్వారా అలా చేయిస్తాడు. మనం ఆగిపోతామని, వాక్యం బాగా చెప్పట్లేదంటే ఆపేస్తామని వేరే వాళ్ళ చేత అలా అనిపిస్తాడు. ఆగిపోకూడదు, దానికి డబుల్ చేయాలి మన వర్క్. నిరాశపరకండి. గేలి చేసే అంత తక్కువగా లేదు మీ పదాలు, తక్కువగా లేదు మీ వాయిస్. అయినా దేవుణ్ణి ఘనపరచాలంటే వాయిస్ అందంగా ఉండక్కర్లా, పదాలు అద్భుతంగా ఉండక్కర్లా, మనసు ఉండాలి, మనసు కనబడాలి దానిలో, అంతే. అది దేవునికి ఇష్టం. మీరు దేవుని కనపరుస్తున్నారు కాబట్టి ఆయన చాలా సంతోషిస్తాడు. మీరు ఎప్పుడు రాస్తూ ఉండండి. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మరలా అదే చెప్తాను. థ్యాంక్ యూ సిస్టర్. అవును సిస్టర్, ఎంత బాధతోనే రాసినట్టు సిస్టర్. నాకు బంధము అనుబంధము ఎవరు లేరు. మీకు తెలిసిందే నా జీవిత చరిత్ర. నాతో స్నేహం చేసేవాళ్ళు ఆయన ఒక్కడే నా నిజ స్నేహితుడు. నా కోసం అయితే ఎవరు దిగులు పడేవాళ్ళు లేదు సిస్టర్. అందుకని యేసయ్య నాకు నిజ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. చాలా సంతోషం. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా లైన్లో అలా ఉన్నందుకు. నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఇచ్చింది, దేవుని మహాకృపను బట్టి అది సెటిల్ అయిపోయింది. మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎక్కడున్నాం మనము? ఒక వచనంలో ఉన్నాం. ఏ వచనం అంటే అది క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఏముండాలి మనకి? భయము భక్తి అనే భయము భక్తి అనే 2 చక్రాలు మనలో ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. భయము భక్తి అనే 2 చక్రాలు. ఒక్క నిమిషం అండి సిస్టర్, వాయిస్ కట్ అవుతుంది సిస్టర్. అక్క ట్రై చేస్తున్నాను, ఒక్క నిమిషం. నాన్న పిన్ అవ్వట్లేదు. వాయిస్ వినపడట్లేదమ్మా.
సిస్టర్ ఒక్క నిమిషం సెట్టింగ్ మారుస్తున్నాను. ఒక్క నిమిషం. వినపడుతుందండి నా వాయిస్? ఒక్క నిమిషం అండి, సెట్టింగ్ మారుస్తున్నాను. మీట్లో ఉన్నారమ్మా. నేను మొబైల్ త్రూ మాట్లాడుతున్నాను కదా. చూస్తున్నారు సిస్టర్, సరి చేస్తున్నట్టున్నారు. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది సిస్టర్. రైట్. ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుందా? దానిలో ఆఫ్ నాన్న. ఇప్పుడు బాగుంది. రైట్. భయము భక్తి అనే 2 చక్రాలు మన ఆత్మీయ బండికి అవసరం అని మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత భయము భక్తి మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి. ఎవరి ఆదరణ ఉంది? ఆదిమ సంఘంలో ఎవరి ఆదరణ వాళ్ళకు ఉంది? ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అంటే అని గనక మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి సంఘాలు అభివృద్ధి చెందాలంటే కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. సంఘంలోని వాళ్ళే, సంఘంలోని పెద్దలు, ప్రముఖులు, పేరుగాంచిన వాళ్ళు, అధికారులు, వీళ్ళందరూ ఏం ఆలోచన చేస్తారయ్యా అంటే సంఘం అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద వాళ్ళ ఆదరణ ఉండాలండి, పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉండాలి, అధికారుల సపోర్ట్ ఉండాలి, మంత్రుల సపోర్ట్ ఉండాలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు, ఇలా కొంతమంది మంచి పేరు ప్రఖ్యాతులు పదవిలో ఉన్నటువంటి వారి యొక్క సపోర్ట్ ఉంటే సంఘం బలపడుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు నేటి సంఘాల్లో చాలామంది. చాలా పొరపాటు ప్రియులారా, చాలా పొరపాటు. దేవుని యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఉండాలంటే మనలో భయము భక్తి 2 ఉండాలి, ప్లస్ సమాధానము ఉండాలి. ఇందాక చెప్తున్నాను కదా, ఏదైనా అవసరత ఉంది, గవర్నమెంట్ మనకి ఏదైనా ఇస్తుంది, మనకేదో ఒక బెనిఫిట్ రాబోతుందంటే టైం కొంటాం. మనం బ్యాంక్ క్లోజ్ చేసే లోపే ఉండాలి. టిఫిన్ తినడం మానేసైనా వెళ్ళిపోతాం. రీసెంట్గా ఆర్టీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరత వచ్చింది నాకు. నిన్నటి దినాన ఇక్కడ మేము ఉంటున్నటువంటి ఏరియాలో మార్నింగే 38 degrees టెంపరేచర్ చూపిస్తుంది. నేను రాలేను అని పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నాను. కానీ ఒక వెహికల్ నేమ్ చేంజ్ చేయాలి, అది నా నేమ్ మీదకి రావాలి కనుక ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిన పరిస్థితి. వాకింగ్కి వెళ్ళొచ్చాము. రెడీ అయిపో అని కంగారు పెట్టేస్తున్నారు పాస్టర్ గారు. నాకు అసలు నేను తొందరపడితే టెన్షన్ పడిపోతూ ఉంటాను. నాకు నిదానంగా టైం ఇస్తేనే ఎక్కడికైనా నేను ఇల్లు బయటికి వేయగలను, అడుగు బయటికి వేయగలను. ఎట్లయితే 10 కల్లా అక్కడ ఉండాలి, 10 కల్లా అక్కడ ఉంటే త్వరగా మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అని చెప్పి 10 కల్లా తీసుకెళ్ళారు. సో ఎందుకంటే అక్కడ ముందుగా వెళ్తే, టైంకి వెళ్తే మన పని అవుతుంది. సో మిగిలినవన్నీ పక్కన పెట్టేసైనా, బ్రేక్ఫాస్ట్ మానేసైనా, వాకింగ్ మానేసైనా, మరొకటి ఇంట్లో పనులు ఆపేసేసైనా సమయానికి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం. ఎంత డిసిప్లిన్ ఫాలో అవుతాం మనం. మన అవసరతలు, మన పనులు ఏమన్నా అవ్వాలి అంటే ఎక్కడ దాకా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆడపడుచులందరికీ మంచి పట్టు చీర ఒక 10,000 ఒక గిఫ్ట్గా, లేడీస్ అందరికీ గిఫ్ట్గా ఇస్తున్నారు అని చెప్పారనుకోండి. రేపు ఉదయం 10 గంటలకి సెక్రటేరియట్ దగ్గరికి రావాలి అని చెప్పారనుకోండి, చాలామంది ఖచ్చితంగా ఈ రోజంతా నిద్రపోకుండా అయినా రేపు ఉదయం 10 గంటలకల్లా అక్కడ ఉంటారా? ఉంటారమ్మా. ఉంటారు కదా. ఎందుకంటే మనకు ఒక బెనిఫిట్ వస్తుంది, ఒక మేలు జరుగుతుంది, ఒక లాభం ఉంది అని అంటే మనం ఉంటాం, సమయానికి ఉంటాం. మరి మనకు ఆత్మీయ లాభం ఉంది అంటే, మనకి నిత్య జీవితం ఉంది అంటే, మనకి పరలోక రాజ్యం ఉంది అంటే మనం ఎందుకు డిసిప్లిన్గా ఫాలో అవ్వలేకపోతున్నాం? ప్రియులారా, స్నేహితులారా,
ఈ లోకంలో ఉండేటువంటి బెనిఫిట్స్ కంటే, ఈ లోకంలో ఉండేటువంటి లావాదేవీల కంటే పరలోకము చిన్నది కాదు కదా. పరలోక రాజ్యము నిత్యమైంది కదా. ఈ లోకంలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా టెంపరరీవి. ఈ లోకంలో ఉండే బెనిఫిట్స్ అన్నీ టెంపరరీవి. దయచేసి గమనించండి, గ్రహించండి. మనం పోరాడవలసింది, మనం ఆలోచన చేయాల్సింది, మనం ఎక్కువగా ఎదురు చూడాల్సింది, ఆశ పెట్టుకోవాల్సింది పరలోక రాజ్యం మీద, పరలోకంలో ఉన్నటువంటి విషయాల మీద, పైనున్న వాటి మీద మీరు మనసు పెట్టండి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనాలు. ముందు మీరు పరలోకమందున్న వాటి మీద మనసు పెట్టండి. ప్రియులరా, ఆదిమ సంఘము క్షేమాభివృద్ధి కలిగిందంటే సమాధానము, భయభక్తులు, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ కారణము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట ఆలోచన చేయాలని నేను ఈ దినాన్న మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏంటి ఆలోచన మనం చేయాలి అంటే, మనుషులు ఏం చెప్తున్నారో మనం ఆలోచన చేయొద్దు. దేవుడు చెప్తున్న దాని గురించి మనం ఆలోచన చేద్దాం. గొప్ప గొప్ప ప్రసంగికులు చెప్పారనో, మొహమాటం కొద్ది రోజు అబ్బా గూగుల్ మీట్లో అటెండ్ అవ్వకపోతే పాపం పాస్టర్ గారు ఏమన్నారు కానీ సిస్టరే పట్టి గుచ్చి మరీ మాట్లాడతారు అని నాలాంటి వాళ్ళ బెడద, నాలాంటి వాళ్ళ పోరు పడలేకనో ఆలోచించడం కాదు. లేకపోతే పెద్ద పెద్ద ప్రసంగికులు, పెద్ద పెద్ద పాస్టర్ల యొక్క మాట వినాలనో ఆలోచించడం కాదు. గొప్ప గొప్ప పుస్తకాలు ఏం చెప్తున్నాయో ఆలోచించమని నేను చెప్పట్లేదు. కానీ ఒక మాట ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏ మాట అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పే ముందు ఒక అద్భుతమైన మాట ఉంది వచ్చిన దగ్గర. లేఖనం ఏమి చెప్పుచున్నది? మన పాఠం అబ్రహాము గురించి కాదు, లేఖనం ఏమి చెప్పుచున్నది? పౌలు గారు ప్రసంగించేటప్పుడు ప్రతి చోట కూడా లేఖనాలు తీసుకొని చెప్తూ ఉంటాడు. పేతురు గారు ప్రసంగించేటప్పుడు కూడా లేఖనాలు తీసుకొని చెప్తుంటారు. కింద కూర్చొని వినేవాళ్ళు కూడా పౌలు గారు సిమియోను వివరించిన మాటలన్నీ కూడా మన లేఖనాలకి, మనం చదువుకున్న బైబిల్లో, మన ధర్మశాస్త్రానికి, మన గ్రంథానికి సరిపడి ఉన్నాయి అని లేఖనాలతో బేరీజ్ వేసుకునేవాళ్ళు. లేఖనాలతో వాళ్ళు పోటీ పడుతూ, లేఖనాలతో పోటీ కాదు, లేఖనాలను సరిచూసుకుంటూ, కంపేర్ చేసుకుంటూ ఆ విధంగా ఉన్నాయా లేవా అని ఒక కొలబద్దగా లేఖనాలను తీసుకునేవాళ్ళు. అందుకని ఆ మాట రోమపత్రిక 4:3 మనం చూడొచ్చు. లేఖనం ఏమి చెప్పుచున్నది? సంఘం అభివృద్ధి చెందాలంటే మనుషులు ఏం చెప్తున్నారో మనం ఫాలో అక్కర్లేదు. ఎమ్మెల్యే హ్యాండ్ ఉండాలండి, పెద్ద పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటే సంఘం త్వరగా కట్టబడిద్దండి. మీ అంతటి మీరు ఎప్పుడు కట్టగలరు? మీరు మీ అంతటి మీరు, మీ సంఘం చాలా చిన్నది, బలహీనులు, అందరూ చిన్న చిన్న పనులు, కూలికి వెళ్తూ పని చేసుకునేవాళ్ళు. ఎక్కడ మీరు కట్టగలుగుతారండి? ఎవరో ఒకరిని పట్టుకోండి, పెద్ద పెద్దవాళ్ళని పట్టుకోండి అంటుంటారు. మనం పట్టుకోవాల్సింది పెద్ద పెద్దవాళ్ళని కాదు, అందరికంటే పెద్దవాడైన మన ప్రభు పాదాలు. మన ప్రభు పాదాలు పట్టుకోవాలి. పని అవ్వాలంటే పెద్ద పెద్దవాళ్ళని పట్టుకోకూడదు క్రైస్తవులు. పని అవ్వాలంటే పెద్ద పెద్ద వాళ్ళని నమ్ముకోకూడదు క్రైస్తవులు, విశ్వాసులు. ఎవరిని నమ్ముకోవాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని పట్టుకోవాలి అంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. అది లేఖనం చెప్తుంది. రోమపత్రిక 4:3 లేఖనం ఏమి చెప్పుచున్నది? మనుషుల మాటలు మనం పెడచెవిని పెట్టాలి ప్రియుల. మనుషుల మాటలు పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవాల్సిందల్లా ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు. అందుకే మన అంశంలో మనం పెట్టుకున్నాం, సంఘమైన, కుటుంబమైన క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే దేవుడు చెప్పే సూత్రాలు ఇవి. దేవుడు చెప్పే సూత్రాల్లో మొదటి సూత్రం సమాధానం ఉండాలి. దేవుడు చెప్పే సూత్రాల్లో రెండవది భయభక్తులు ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మనం పొందుకోవాలి. 4వ పాయింట్లోనికి మనం వెళ్దాం. 4వ పాయింట్, అసలు సంఘం, అనాది సంఘం అభివృద్ధి అయిందంటే ఈ 3 విషయాలే కాదు, కానీ అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆదిమ సంఘం అభివృద్ధి చెందిందంటే అనేక కారణాలు ఉన్నాయి. అనేక సూత్రాలు వాళ్ళు పాటించారు. అనేకమైన సూత్రాలను వాళ్ళ జీవితంలో ధరించుకొని తూచా తప్పకుండా వాళ్ళు వాటిని అవలంబిస్తూ వచ్చారు. వాటిలో 4వ విషయం, 3 విషయాలు చెప్పుకోవడం జరిగింది. 4వ విషయం త్వరగా నేను ముందుకెళ్తాను. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటో లేని ఏంటో చూద్దాం. 3 విషయాలు మనం చూసాం కదా. వాళ్ళ దగ్గర లేనిదేంటో ఉన్నదేంటో ఒకసారి చెక్ చేసుకుంటే అవి కూడా లేని విషయాలు మన దగ్గర లేకుండా
ఉన్న విషయాలు మన దగ్గర ఉంచుకుంటే మనం కూడా క్షేమాభివృద్ధిని పొందుతాం. వినేవాళ్ళు చాలా తక్కువైన ఇంత విలువైన పాఠాన్ని నేను ఎందుకు ఇంత టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నా కంటిన్యూ చేస్తున్నానంటే మన బ్రతుకులకి ఇవెంతో అవసరం ప్రియులారా. ఇవి అవసరం. ఒక్కొక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఎలాంటి ఫాల్ట్ ఉండదు. వాస్తవానికి మనకి అనారోగ్యం కలగడానికి కారణాలే ఉండవు, కానీ అనారోగ్యంగా ఉంటాం. అనారోగ్యంగా ఉండటానికి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది మన జీవితంలో అని అనుకోవడానికి ఏముండదు. మన ఒంట్లో నెగిటివ్ పాయింట్ కానీ ఏముండదు. ఒక్కొక్కసారి వెళ్ళి డాక్టర్కి బిల్లు కట్టి ఆ కన్సల్టేషన్ ఫీజు కట్టి వాళ్ళు చెప్పిన మనకు తెలిసిన మాటలకే కొంత డబ్బు కట్టి మనం వస్తే కానీ మనకి హాయిగా ఉండదు, ప్రాణం తృప్తిగా ఉండదు. ఒక్కొక్కసారి వెళ్తుంటారు కొంతమంది ఏమీ లేకపోయినా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తాడు ఏమీ లేదండి ప్రాబ్లము. కారణం ఏంటంటే మీరు రోజు మీకు ఎండ తగలాలి, మీరు ఇంట్లో నుంచి అసలు బయటికి రావట్లా, కదలట్లా, ఉన్న చోట్ల నుంచి కదలట్లా, మీకు విటమిన్ డి లోపం ఉంది, అందుకే కళ్ళు సరిగ్గా కనబట్ల, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఎండలోకి వెళ్తూ ఉండండి, కదులుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు, వాకింగ్ చేయండి, హెల్తీగా ఉంటారని చెప్తారు డాక్టర్. దానికి మనం ఒక 500 ఒక 1000 రూపాయలు వదిలించుకొని వస్తే కానీ అమ్మయ్య మన ఫాల్ట్ ఏందో మనకు అర్థమైంది, హ్యాపీ అని అనిపిస్తాడు. మన జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా ఏం ఫాల్ట్ లేదన్నట్టే ఉంటాం. వాస్తవానికి ఏ ఫాల్ట్లు ఉండవు. అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయం, ఒకళ్ళు దోచుకోవడానికి ట్రై చేయం, ఒకళ్ళ మీద నిందలు వేయం, ఎలాంటి ఫాల్ట్లు మన జీవితంలో ఉండవు. కానీ బలహీనంగా కనపడతాం మనం ఆత్మీయంగా, బలహీనులంగా బ్రతుకుతుంటాం మనం ఆత్మీయంగా. కారణం ఏంటంటే నీతి సూర్యుడనే ఎండలోకి మనం రాము, ప్రభు దగ్గరికి మనం రాము, నీతి సూర్యుని క్రింద మనం ఎక్సర్సైజ్ చేయం. మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే అభ్యాసం చేసుకోవాలంట. మనం అభ్యాసం చేసుకోవాలి. పౌలు గారు అంటారు అద్భుతమైన మాటలండి. అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా, దాదాపు నేను 17 సార్లు చదివాను ప్రభు మహాకృపను బట్టి. అయినా ఇంకా క్రొత్తగానే ఉంటుంది, అయినా ఇంకా రుచిగానే ఉంటుంది. చదివే కొంది రుచి, చదివే కొంది అద్భుతం, చదివే కొంది అమృతంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ఎంతో మాదిరికరమైన విషయాలు, ఎంతో అద్భుతమైన అంశాలు మనకి అపోస్తల కార్యాల్లో బయటపడుతూ ఉంటాయి. ఈయనంటాడు నేను ఎప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధిలో నేను నా మనస్సాక్షి కల్మషము తోచకుండా ఉన్నట్లు నేను చాలా జాగ్రత్తగా ఉండే నిమిత్తం నేను అభ్యాసం చేసుకుంటూ ఉంటాను. నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. ఏమని ఎక్సర్సైజ్ అంటే నా ఆత్మ కరెక్ట్గా ఉండాలని నేను ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను అంటాడు పౌలు గారు. చూడండి ఆ మాట చూద్దాం మనము. అనుకోకుండా చెప్తున్నటువంటి రిఫరెన్స్ ఇది. అపోస్తల కార్యముల గ్రంథము 24వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొంచున్నాను. మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి లేకుండా ఉన్నాయి అంటే, మన ఆత్మీయ జీవితాలలో ఆరోగ్యకరమైన ఒక గ్లో లేదు అంటే, ఒక యాక్టివ్నెస్ లేదు అంటే, స్పిరిచువల్గా మనం యాక్టివ్గా లేము అంటే కారణం ఏంటంటే నీతి సూర్యుడైన ఆయన ఎండలోనికి, ఆయన నీడలోనికి, ఆయన క్రిందకి మనం రావట్లేదు, ఆయన హ్యాండ్ ఓవర్లోనికి మనం రావట్లేదు. నంబర్ 1 కారణం. నంబర్ 2, మనము మన మనస్సాక్షి విషయమై అభ్యాసం చేయట్లేదు. మనకు మనస్సాక్షి ఉండదు. ఒక్కోసారి గూగుల్ మీట్ ఆగిపోయిన రోజు నేను ఏడవడమే కాదు, అన్నం మానేయడమే కాదు, నిద్ర సరిగ్గా పోకపోవడమే కాదు, మీకు తెలియని విషయం, మీకు చెప్పకూడని విషయం కూడా చదువుతున్నాను. తెగ తిట్టుకుంటాను జాయిన్ అవ్వని వాళ్ళని. ఏమని తిట్టుకుంటాను? బూతులో ఇంకోటి కాదు. అసలు వీళ్ళు 1.5 గంట సమయం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏం చేస్తారు? నిన్న రాలేదు, మొన్న రాలేదు ఈ సిస్టర్, అంతకుముందు రాలేదు ఈ సిస్టర్, ఏం చేస్తుంటుంది అసలు? ఈ బ్రదర్ రాలేదు, ఎందుకు రాలేదు? 1.5 గంట సమయం ఇవ్వలేకపోతే ఏంటి అసలు అర్థం అని కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి మీద చూయించలేదు.
ఎక్సర్సైజ్ నేర్పిస్తాము, అభ్యాసం చేసుకుందాం రండి, మీతో పాటు మేము కూడా నేర్చుకుంటాం. మేము ఏమి నేర్చుకోకుండా వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేయట్లేదు ప్రియులారా. ఏదో సమయం బాగా ఉండి ఆరోగ్యాలు హాయిగా హ్యాపీగా బ్రతుకుతూ సమయాన్ని మీకు ఇవ్వట్లేదు. వాక్యం చెప్పడానికి మేము సిద్ధపడి ఉండట్లేదు. ఒక అద్భుతమైన వాక్యం బయటికి రావాలంటే ఎన్ని గంటలు కష్టపడాలో తెలుసా? ఎన్ని గంటలు చదువుకోవాలో తెలుసా? ఎంత బుర్రబెట్టి ఆలోచన చేయాలో తెలుసా? దేవుని పాదాల దగ్గర ఎంతసేపు అడుక్కోవాలో తెలుసా? అయ్యా నువ్వు నన్ను వాడుకో, ఒకవేళ నేను ఏదైనా పొరపాట్లు చేస్తే ఈరోజు నా చేత వాక్యం చెప్పించకుండా నన్ను ఇసిరేయకుండా దయచేసి నన్ను కరుణించి క్షమించి ఈ సన్నిధిలో నన్ను వాడుకోనాయన అని ఎంతగా ఆయన బ్రతిమలాడుకోవాలో తెలుసా? ఆయన దగ్గర ఎంత కన్విన్స్ అవ్వాలో తెలుసా? ప్రియులరా, అభ్యాసం ఇంపార్టెంట్. సాదాసీదాగా మామూలుగా తీసుకోవద్దు. వాక్యం అయినటువంటి ప్రార్థన అంటే మన క్రైస్తవ జీవితాల్లో సామాన్యమైందే కదా ప్రార్థనకి 1 రోజు 2 రోజు యాబ్సెంట్ అవ్వటం అని అనుకోవద్దండి. అభ్యాసం మిస్ అవుతున్నాం మనం. మనం ఎక్సర్సైజ్ మిస్ అవుతున్నాం. దేవునితో ఉండే అటాచ్మెంట్ కోల్పోతున్నాం. ఒక్కరోజు కోల్పోతే 1000 రోజులు కోల్పోయినట్లు లెక్క బైబిల్ చెప్పింది. నా మాటలు కాదు. మీరేదో నేను చెప్పే సోదంతా వినాలని మిమ్మల్ని ఏదో నేను మభ్య పెట్టడం కాదు. ఒక్కరోజు దేవుని సన్నిధికి అటెండ్ అవ్వకపోతే 1000 రోజులు అటెండ్ అవ్వని దానితో సమానం. టేక్ ఇట్ ఈస్ యాజ్ సీరియస్ యాజ్ పాసిబుల్. వీలైనంత సీరియస్ ఇష్యూగా తీసుకోండి. మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. మన కుటుంబాలు అద్భుతంగా కట్టబడతాయి. ప్రార్థనని, వాక్యమును ఎప్పుడైతే మనం సీరియస్గా లెక్కలోకి తీసుకుంటామో, విలువిస్తామో, మన కుటుంబాల్లో లేనిది ఉండదు ప్రియులారా. ప్రేయర్ రిక్వెస్ట్ ఉండదు మనకి. ఉంటుంది అంటే కారణం ఏంటో తెలుసా? వీఆర్ సమ్వేర్ ల్యాకింగ్ ఎట్ అవర్ ప్రాక్టీస్, ల్యాకింగ్ ఎట్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఎక్కడో ఆత్మీయంగా ఎక్సర్సైజ్ చేయడం మనం తగ్గిపోతున్నాం అని మనల్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్లో వాళ్ళల్లో లేనివేంటో చూసుకుంటున్నారు. అర్థం అవటానికి చెప్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో చాలామంది ఆరోగ్య రీత్యా చాలా కాన్షియస్ అయిపోతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాకింగ్ చేయటం, ఎక్సర్సైజులు చేసుకోవటం, జాగింగ్ చేసుకోవడం, డైట్ కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. అందుకనే అర్థమవుతుందని ఈ పోలికను నేను తీసుకున్నాను. ఉన్నవేంటో లేనివంటో చూసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనలో బద్ధకం ఉందనుకోండి, దాన్ని తీసేయాలి. మనలో ఎక్కువ ఫ్యాట్ ఉందనుకోండి, దాన్ని తీసేయాలి. మనకి సమయం కుదరట్లేదు అనుకోండి, సమయం లేదు మన దగ్గర, దాన్ని తెచ్చుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక అరగంట వాకింగ్ చేయాలి అని చెప్పాడు అనుకోండి డాక్టర్, అరగంట మనం దానికి కేటాయించాలి. ఆత్మీయంగా ఎక్సర్సైజ్ చేయాలంటే రోజులో కనీసం అరగంట పర్సనల్గా ప్రార్థన చేయాలి. మనసు విప్పి, అబద్ధాలు లేకుండా, పెద్ద పెద్ద పదాలు లేకుండా. దేవుడే మనమే ఉన్నాం అంతే. అక్కడ ఎవరెవరో లేరు. అరుణ సిస్టర్ లేరు, విజయ్ కుమార్ అక్క లేరు. నేను మంచి మంచి పదాలు వాడి చేయాలి, వీళ్ళేంది ఈ సిస్టర్ ఏంది ఇట్లాంటి పదాలు వాడుతున్నాను అనుకుంటారేమో, ఎవరన్నా అనుకుంటారేమో అని సిగ్గుపడటానికి వీల్లేదు. నేను నా దేవుడే. నాకేం అడగాలో, ఏం చెప్పుకోవాలో, ఏం బాధపడాలో, ఏడవాలా, దేవుడి మీద కోప్పడాలా, అలగాలా, ఏదైనా పర్సనల్గా దేవునితో స్పెండ్ చేయాలి. అలా మన ఆత్మీయ ఎక్సర్సైజ్లో మనం ఏం చేయాలంటే మన దగ్గర లేనివి మనం తెచ్చుకోవాలి, ఉన్నవి వదులుకోవాల్సిన వాటిని వదులుకోవాలి. ఇప్పుడు మనం వాక్యపు వెలుగులోనికి వచ్చి ఆదిమ క్రైస్తవ సంఘాలు, మన పితరులు, మనకెంతో మాదిరికరంగా బ్రతికిన వారు, ప్రభు కొరకు ప్రాణం పెట్టి హతసాక్షులైన వారు ఎలా బ్రతికారు, వాళ్ళల్లో లేనిదేంటో ఒకసారి మనం చూద్దాం, ఉన్నదేంటో కూడా చూద్దాం. అవే లేకుండా మనలో చూసుకుందాం, అవే ఉండేటట్లు మనం చూసుకుందాం. ఏది లేదో అది మనలో కూడా ఉండకూడదని కోరుకుందాం. ఏది ఆదిమ క్రైస్తవుల్లో ఉందో, ఏది ఉంటే వాళ్ళు సంఘపరంగా, కుటుంబపరంగా అభివృద్ధి నొందారో అవన్నీ కూడా మనలో ఉండాలని ఈ మధ్యాహ్న కాలం మనం ఆయన వేడుకుందాం ప్రియులారా. మొదటి 3 పాయింట్లు చెప్పుకున్నాం కదా.
3 పాయింట్లు ఏమని చెప్పుకున్నాం? సమాధానం ఉండాలి, భయభక్తులు ఉండాలి, తర్వాత ఆదరణ, పరిశుద్ధాత్మని ఆదరణ ఉండాలి అని కోరుకున్నాం. ఉండాల్సినవి అవి 3 మనలో ఉన్నాయా లేవా అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఇప్పుడు ఒకటి ఆలోచన చేద్దాం. మనం మొదటిగా ఏమని ఆలోచన చేద్దాం? అపోస్తుల కార్యముల గ్రంథంలో 4:13 ముందు రోమా చూసాం కదా, 4:3లో లేఖనం ఏమి చెప్పుచున్నది, లేఖనం చెప్పేది మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 4:13లో వాళ్ళ దగ్గర ఏమి లేదో ఒకసారి చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామురని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారై గుర్తిరిగిరి. చాలక్క ఇక్కడ గమనిస్తే వచనాన్ని జాగ్రత్తగా, మనకి టెక్నికల్ ఇష్యూ వచ్చి సమయం వేస్ట్ అయింది, మరి తీసుకోమంటారా? 4 గంటలకు ముగిస్తానన్నాను, మనకు దాదాపు ఒక 10-15 నిమిషాలు వేస్ట్ అయినది అని అనిపిస్తుంది. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మనం మాట్లాడుకుందాం, లేదంటే నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం సిస్టర్ అంటే చెప్పుకుందాం. ఓకేనా? మీరు ఇంట్రెస్టెడా లేకపోతే రెస్ట్ తీసుకుంటారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇక్కడ మనం గమనిస్తే అపోస్తుల కార్యం 4:13లో ఏమి లేదంట వాళ్ళ దగ్గర. అక్క చదివింది కదా ఇప్పుడు. వాళ్ళ దగ్గర ఏమి లేదంట? విద్య లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మన దగ్గర కూడా ఉంచుకోవద్దని ఇందాక అన్నాను నేను, మాట వరుసకు అన్నానులేండి. విద్య ఉన్నా పర్వాలా. ఇంకొక మాట, మనం భక్తిగా ఉండాలంటే, మన సంఘాలు అభివృద్ధి చెందాలంటే విద్య ఉండడమే అవసరం కాదు. మనకి విద్య లేకపోయినా కూడా సంఘాలు అభివృద్ధి చెందినవి. అదే చెప్తుంది అక్కడ. వాళ్ళ దగ్గర విద్య లేని పామరులైనా కూడా వాళ్ళ సంఘాలు ఏమైనా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుతుంది. వాళ్ళ దగ్గర ఏం లేదు, విద్య లేదు. కానీ వాళ్ళ దగ్గర ఏముందని చెప్తుంది 4:13 వాళ్ళు ధైర్యంగా ఉండి వాళ్ళు యేసుతో ఉన్నవారుగా ఉన్నారు. ఉన్నదేంటి? ధైర్యం. ఉన్నది ఏంటి? యేసు ప్రభుతో కూడా ఉండటం వాళ్ళ దగ్గర ఉంది. అంటే యేసు ప్రభు తోడుంది, వాళ్ళకి ధైర్యం ఉంది వాళ్ళలో, విద్య మాత్రం లేదు. మన దగ్గర రివర్స్. మనం ఎప్పుడు బైబిల్లో ఉన్న వారందరికంటే రివర్స్ ప్రయాణం చేస్తుంటాం తెలుసా? నేటి క్రైస్తవులు చాలా రివర్స్ క్యాండిడేట్స్. వీఆర్ ఆల్ రివర్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ ట్రావెలింగ్. మన ఆత్మీయ జీవితంలో రివర్స్గా ప్రయాణం చేస్తూ ఉంటాం. మనకి విద్య ఉంది, దేవుని తోడు తక్కువ ఉంది. మనకి విద్య ఉంది, దేవుని సన్నిధిలో ధైర్యం తక్కువ ఉంది. ఈనాటికి 2022 సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున మన గూగుల్ మీట్ స్టార్ట్ అయింది. 2018 సంవత్సరం, ఐ థింక్ 19వ సంవత్సరం, 2019 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖున ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ ప్రారంభమైంది. ఇప్పటికీ నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ అక్కలు, అమ్మలు అందరూ ప్రార్థన చేయండి అంటే కనీసం 2 నిమిషాలన్నా టైం తీసుకుంటారు. సాక్ష్యం చెప్పండి అంటే కనీసం 5 నిమిషాలు ఆలోచన చేస్తారు. పాట పాడండి అంటే కనీసం ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం లేదు, ధైర్యం లేదు. అమ్మో నేను పాడితే బాగా పాడతానో లేదో, అందరూ మెచ్చుకుంటారో మెచ్చుకోరో, వింటారో వినరో, ఏమన్నా అంటారేమో, ఎగతాళి చేస్తారేమో, రాంగ్ కాంప్లిమెంట్స్ వస్తాయేమో. నో, మనుషుల మెప్పు అనవసరం మనకి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. మనుషులందరూ కొనియాడాలని కాదు మనం పాడేది, మన దేవుణ్ణి మనం కొనియాడుతూ పాడాలి. మనుషులందరూ మనకి చప్పట్లు కొట్టాలి, ఆహా ఓహో శబాష్ అనాలని కాదు మనం పాడేది. అయ్యా నువ్వు గ్రేట్ అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, నీలాంటి వాడు లేడయ్యా, ఆహా ఓహో ఓ మై గాడ్ అని ఆయన్ని మనం కొనియాడడానికి పాడాలి. గుర్తుపెట్టుకోవాలి, పాడేటప్పుడు మన ఇంటెన్షను, వాక్యం చెప్పేటప్పుడు మన ఇంటెన్షను, సాక్ష్యం చెప్పేటప్పుడు మన ఇంటెన్షను ప్రజల మీద కాదు ఉండాల్సింది, దేవుడు ఏమనుకుంటాడు దాని మీద ఉండాలి మన ఇంటెన్షన్. ఇక్కడ వీళ్ళకి ధైర్యం ఉంది. పేతురు యోహానులు అంటారు, మేము మిమ్మల్ని సంతోషపెట్టాలా, మేము మీ మాట వినాలా,
దేవుని మాట వినాలా? మీ మాట వినటం యుక్తమా, దేవుని మాట వినటం యుక్తమా? మీరు చెప్పినట్టు నడుచుకోవటం కరెక్టా, మా దేవుడు చెప్పినట్టు నడుచుకోవడం కరెక్టా? మీరేమన్నా చేయండి, మీరు చంపినా చంపండి, మేము విన్న వాటిని కన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. ఆనాటి అపోస్తులు అన్నారు, మా ప్రాణాలు పోయినా విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. ఈనాటి క్రైస్తవులు అంటున్నారు, మా ప్రాణాలు పోయినా, మీ ప్రాణాలు పోతున్నా, మీరు వెయిట్ చేసి మీ ప్రాణాలు పోతున్నా, మేము మాత్రం విన్న వాటిని కన్న వాటిని చెప్పం, సాక్ష్యం చెప్పం. మీరు ఎంతసేపు అన్నా వెయిట్ చేయండి, మేము కూడా ఇంతే వెయిట్ చేస్తాం. మీరు ప్రార్థన చేయమన్నారు కదా, ఎంతసేపు అన్నా వెయిట్ చేయండి, ఎవరో ఒకరు చేసేదాకా మేము కూడా వెయిట్ చేస్తాం, ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పేదాకా కూడా మేము కూడా వెయిట్ చేస్తాం. ఇది ఈనాటి క్రైస్తవుల తంతు. లేదు ప్రియులారా, అందుకే మనం అభివృద్ధి చెందట్లా. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో మన సంఘాలు, మన కుటుంబాలు అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ఈ సూత్రాలను మనం పాటించట్లేదు. వాళ్ళలో విద్య లేదు, వాళ్ళకి చాలా ధైర్యం ఉంది, యేసుక్రీస్తు తోడు ఉంది. మరొక పాయింట్, 5వ పాయింట్, ఈనాటి పాఠంలో 5వ పాయింట్, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి వాడి చదవండి సిస్టర్, కంటిన్యూ అవ్వకపోతే, కంప్లీట్ అవ్వకపోతే చదవండి. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను. పేతురు అంటున్నాడు, ఈ వచనంలో కూడా ఏమి లేదు వాళ్ళ దగ్గర, వెండి లేదు, బంగారం. ఏమి ఉంది వాళ్ళ దగ్గర? ఏమి ఉంది వాళ్ళ దగ్గర? ఆ వచనంలో యేసయ్య మాత్రమే ఉన్నాడు. వెరీ గుడ్. యేసయ్య నామం ఉంది వాళ్ళ దగ్గర. వెండి బంగారం లేదు, యేసయ్య నామం ఉంది వాళ్ళ దగ్గర. మరి మన దగ్గర వెండి బంగారం బాగా ఉంది మన దగ్గర, మరీ బాగా లేకపోయినా ఎంతో కొంత ఉంది మన దగ్గర. కానీ ఏమీ లేదు మన దగ్గర. ఏది లోపంగా కనబడుతుంది మన దగ్గర? యేసు ప్రభు నామం లేదు. అందరి దగ్గర నేను అనట్లేదు, కొందరి దగ్గర అయినా. అంత మొత్తానికే లేదని కూడా నేను అనట్లేదు, అనకూడదు కూడా. మనందరం ఎంతో కొంత దేవుడంటే భయభక్తులు కలిగిన వారం, ఎంతో కొంత దేవుని నామం మన దగ్గర ఉంది. కానీ ఆదిమ అపోస్తులుల దగ్గర ఉన్నంతగా మన దగ్గర లేదు. ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, అసెంబ్లీ టెస్టిమోనీస్. ఆ పుస్తకం పేరు అసెంబ్లీ టెస్టిమోనీస్. బ్రదరన్ సహవాసానికి సంబంధించిన వ్యక్తిని కనుక నేను కొన్ని పుస్తకాలు చదువుతుంటాను. పుస్తకాలు బాగా చదవటం ఇంట్రెస్ట్ నాకు బాగా. దైవిక సంబంధమైన పుస్తకాలు, పెద్ద పెద్ద భక్తిపరులు, క్రైస్తవ పండితులు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఏమైనా వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ అనుభవాలు కొన్ని వింటే, చదివితే నేర్చుకోవడానికి, మనం కూడా ఏదైనా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. నా జీవితంలో పర్సనల్గా భక్తి ఇంకా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి అని చదువుతుండగా ఒక వ్యక్తి గురించిన ఒక మాట చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే థామస్ ఎక్వినాస్. ఆయన ఒక ఫాదర్. ఏ ఫాదర్ అంటే ఆయన ఆర్సిఎం సంఘస్థులు ఉంటారు కదా సహోదరులు, ఆర్సిఎం డినామినేషన్లో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ఫాదర్స్లో ఆయన కూడా ఒకడు. గుర్తుపెట్టుకోండి మీరు కూడా, మీరు ఎక్కడైనా ఎవరికన్నా చెప్పడానికి బాగుంటుంది. థామస్ ఎక్వినాస్ ఆయన పేరు. ఆయన ఒకసారి రోమ్ వెళ్ళాడు. రోమ్లో వాటికన్ అనే సిటీ వెళ్ళాడు. వెళ్తే అక్కడ పోపులు ఉంటారు అంతా. వెళ్ళినప్పుడు ఒక పోపు ఈయనతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, ఆర్సిఎం సహోదరులు పేతురు గారి బండ మీద సంఘం కట్టబడిందని నమ్ముతుంటారు.
ఎస్, దేవుడు చెప్పిన మాట కూడా అది. అయితే ఆ పోపు గారు మాట్లాడుతున్నాడు, పేతురు గారి దగ్గర వెండి బంగారాలు లేవు కానీ ఆనాటి సంఘాల్లో వెండి బంగారం లేవు కానీ ఇప్పుడు మన దగ్గర కావలసినంత వెండి బంగారం ఉంది అన్నాడు సంతోషంగా. పేతురు గారు ఉన్న సంఘాల్లో వెండి బంగారాలు లేవు కానీ ఆనాడు బైబిల్లో ఈనాడు మన దగ్గర కావలసినంత వెండి బంగారం ఉంది అని అన్నాడు. అప్పుడు దానికి జవాబుగా థామస్ ఎక్వినాస్ అనేటువంటి ఈ దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, మాదిరికరమైన వాడు, ఈయన అన్నాడు వెంటనే, అవును బ్రదర్, బాగా చెప్పారు. ఆనాడు పేతురు గారి దగ్గర వెండి బంగారాలు లేవు కానీ ఈనాడు మన దగ్గర చాలినంత వెండి బంగారం ఉంది. కానీ ఆనాడు వాళ్ళ దగ్గర వెండి బంగారం లేకపోయినా యేసుక్రీస్తు నామం ఉంది బ్రదర్. యేసుక్రీస్తు నామం పేరట అద్భుతాలు జరిగినాయి బ్రదర్. యేసుక్రీస్తు నామము పేరట సూచక క్రియలు చేశారు బ్రదర్. వాళ్ళలో వెండి బంగారం లేదు కానీ అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి బ్రదర్. మీరు అన్నట్టుగా నిజమే బ్రదర్. ఈనాటి మన సంఘాలలో వెండి బంగారాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెండి బంగారాలు సరిపోయినంత ఉన్నాయి కానీ మన దగ్గర యేసుక్రీస్తు నామము వాళ్ళ దగ్గర ఉన్నంతగా లేదు బ్రదర్. అందుకని మన దగ్గర అద్భుత కార్యాలు జరగట్లేదు, ఆశ్చర్య కార్యాలు కరువు అయిపోతున్నాయి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు నామము మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నంతగా లేదు, పేతురు గారి దగ్గర ఉన్నంతగా లేదు, ఆదిమ అపోస్తుల దగ్గర ఉన్నంతగా లేదు అన్నాడు. సంఘము అభివృద్ధి చెందాలంటే ప్రియులారా ఉండాల్సింది వెండి బంగారము కాదు. సంఘము అభివృద్ధి చెందాలంటే ఉండాల్సింది ధన సంపద కాదు. సంఘము అభివృద్ధి చెందాలంటే ఉండాల్సింది జనసంఖ్య కాదు సుమే. సంఘం అభివృద్ధి చెందాలంటే ఉండాల్సింది యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామము ఉండాలి మనలో. సమాధానము, దేవుని యందు భయభక్తులు, అలాగే సమాధానము, దేవుని యందు భయభక్తులు, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కూడిన ఆదరణ, వీటితో పాటు మన దగ్గర ఏముండాలి? మన సంఘాల అభివృద్ధి చెందాలంటే మన దగ్గర ఏముండాలి? యేసుక్రీస్తు నామం ఉండాలి మన దగ్గర. యేసుక్రీస్తు నామం ఉండాలి మన దగ్గర. మనదెప్పుడు మన పేరే, మన డబ్బా కొట్టుకోవటమే, మనది మనం చెప్పుకోవడమే. దేవునికి నువ్వేం చేసావు అది చెప్పు. దేవుని ఎడల, దేవుని దృష్టిలో నువ్వేంటో అది చెప్పు. దేవుని దృష్టిలో నేనేంటో అది చెప్తా. మనమంటే ఏంటంటే మనీ సిస్టర్ ఈజ్ ఈక్వల్ టు బీటెక్ చదివిందో, గోల్డ్ మెడల్ చదివిందో, ఆయన భార్యనో, ఈయనకు ఓన్ కంపెనీ ఉందో, ఈ డప్పు కాదు నేను కొట్టుకోవాల్సింది. అవన్నీ నిల్ దేవుని దృష్టిలో. లేకపోతే ప్రసంగికురాలో, చదువుకున్నామో, పేరున్నామో, అదో ఇదో, అది ఇవన్నీ లేవు. ఉదాహరణ చెప్తున్నా, మిమ్మల్ని తీసుకుంటే మీరు తిట్టుకుంటారేమోనని. ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది. దేవుని దృష్టిలో నేనేంటి, దేవుని దృష్టిలో నేను ఎలా కనబడుతున్నాను. ఒకడు మనుషుల చేత దయ పొందడం కంటే దేవుని చేత, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనుషుల దృష్టిలో నిర్దోషులుగా కనబడటానికి మనం యాక్ట్ చేయొచ్చు. దేవుని దృష్టిలో యాక్షన్ పనికిరాదు. అంతా ట్రాన్స్పరేషనే దేవుని దృష్టిలో. నో మోర్ యాక్షన్స్ ప్లీజ్. దేవుని దగ్గర అంత పారదర్శకతే, మరుగు ఏమి ఉండదు. ఆయనకు మరుగైనదేది లేదు. దేవుని దృష్టిలో మనము మంటి పురుగులం, కాలి ధూళితో కూడా సమానం కాదు. నరుని నాసికారంధ్రములో జీవవాయువు కలిగిన ఒక నరుని జ్ఞాపకం పెట్టుకోవడానికి, గుర్తుంచుకోవడానికి నరుడు ఏ పాటివాడు? అది మన స్టేటస్ దేవుని దృష్టిలో. మనల్ని గుర్తు పెట్టుకోవడానికి కూడా వీఆర్ నాట్ వర్ది. జస్ట్ మనల్ని ఒకసారి అలా తలుచుకోవడానికి కూడా దేవుడు మనం అర్హులం కాదండి. అది మన స్టేటస్. గుర్తుపెట్టుకోవాలి మనం.
మనకి ఏమి లేవో అవే ఎక్కువ ఉన్నాయి, ఏవి ఉండాలో అవి తక్కువ ఉన్నాయి. అందుకనే కుటుంబాలలో సంఘాలలో క్షేమాభివృద్ధి లేదు. నేను ముందుకెళ్తున్నాను. ఐదవ పాయింట్ ఇది కూడా చదువుకున్నా. వెండి బంగారములు మా యొద్ద లేవు లేవు ఏముంది? యేసునామం ఉంది. 6వ పాయింట్లోనికి వెళ్తున్నాను. 6వ పాయింట్లో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఎప్పుడు మనకు బాగా పరిచయమైన మాట అది. ఒకసారి చదువుతారా? 4వ అధ్యాయము 18వ వచనం మత్తయి సువార్త. యేసు ఆ, గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేటి చూచెను. వారు జాలరులు. ఆయన వాళ్ళు ఎవరంట? జాలరులు, చేపల జాలర్లు అని ఉంది అంతే. కానీ దాని అర్థం ఏంటంటే సమాజంలో, సంఘంలో, లేక ప్రపంచంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దగా గుర్తింపు లేని వారు అని అర్థం. దేర్ వాజ్ నో ప్రాపర్ ఆర్ ఫెయిర్ ఐడెంటిటీ. చెప్పుకోదగినంత గుర్తింపు కలిగిన వాళ్ళు కాదు. కలెక్టర్ అంటే గుర్తు పెట్టుకుంటాం, ఒక గుర్తింపు ఉంది ఆయనకి. సర్పంచ్ అంటే ఒక గుర్తింపు ఉంది. ఇంజనీరు, డాక్టర్ అంటే ఒక గుర్తింపు ఉంది. గొప్పోళ్ళు అనుకుంటుంటాం మనం. మనుషుల దృష్టిలో ఎవరు గుర్తింపు కలిగి ఉంటారో అసలు వాళ్ళు దేవుని దృష్టిలో లెక్కలోనే ఉండరు. అయితే జాలరులు ప్రపంచంలో లోకానుసారంగా గుర్తింపు లేని వాళ్ళు ఒక ఐడెంటిటీ లేని వాళ్ళుగా ఉన్నారు. గుర్తింపు లేదు వాళ్ళ దగ్గర. కానీ మనం చదువుకున్నాం. డాక్టర్లో, ఇంజనీర్లో, మన ఫాదర్స్ మంచి స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు, ఏదో ఒక పేరున్న వాళ్ళు, మంచి పేరు, మనం అంటూ ఒక గుర్తింపులో ఉన్నవాళ్ళం. మనమైతే అస్సలు ఎలాంటి గుర్తింపు లేకుండా లేము. ఒక టీచరు, ఒక నర్సు, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, సమ్ ఆర్ ది అదర్ థింగ్. వీ హ్యావ్ సమ్ ప్రొఫెషన్. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ అనో, ఒక గుడ్ మదర్ అనో ఏదో ఒక గుర్తింపు ఉంది. వాళ్ళైతే వాళ్ళ పోషణ నిమిత్తము ఆదిమ అపోస్తుల్లో ముఖ్యంగా పేతురు, ఆంద్రేయ అనేటువంటి వాళ్ళు జాలరులు. వాళ్ళు గుర్తింపు లేనివారు. మరొకటి వాళ్ళ దగ్గర ఏమి లేదో చూద్దాము. 7వ పాయింట్ ఇది చదివితేనే మనకి ఇది అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, మీరు రాసుకోండి, ఇది చదవద్దులే కానీ 4వ అధ్యాయము 1 నుండి చదివితే చాలా వచనాలు చదవాల్సి వస్తుంది. అందుకని నేను ముగిస్తాను, సమయం ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటున్నాను కనుక. 4వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 1 నుండి చదివితే అక్కడ ఉన్నటువంటి పేతురు, యోహాను వీళ్ళు ఎవరైతే ఉన్నారో అపోస్తులు, వాళ్ళకి మత నాయకుల అండగాని లేకపోతే మత పెద్దల, ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ అండ, వాళ్ళ సపోర్ట్ లేదు అని మనకు అర్థమవుతుంది. 1 నుండి చదివితే, మీరు తర్వాత చదవండి. వాళ్ళ సపోర్ట్ లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం సంఘాలు అభివృద్ధి చెందాలంటే వీళ్ళని ఆశ్రయించాలి. మనం ఈ సేవకి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, మంత్రిని కలవాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి అనుకుంటూ ఉంటాం. నో, దేవుడు చెప్పలేదు అలా. సంఘం అభివృద్ధి చెందాలంటే మట్టి మనిషి యొక్క సపోర్ట్ ఉంటే అభివృద్ధి చెందుతుంది అని దేవుడు చెప్పలేదు. అది అసలు అభివృద్ధి కాదు. ఒకవేళ అభివృద్ధి అని మనం అనుకుంటున్న అభివృద్ధి అయి ఉండొచ్చు. గోడలు పెద్ద కట్టడం, చర్చి పెద్ద కట్టడం, అది ఆ అభివృద్ధి అయి ఉండొచ్చు. మనం మాట్లాడుకుంటుంది ఆత్మీయ అభివృద్ధి, మనం మాట్లాడుకుంటుంది స్థిరమైన అభివృద్ధి, మనం మాట్లాడుకుంటుంది శాశ్వతమైన అభివృద్ధి గురించి. ఈ లోకంలో తాత్కాలికమైన టెంపరీ డెవలప్మెంట్ గురించి కాదు. టెంపరీగా డెవలప్ అవ్వాలంటే మేబీ పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సీఎంలు, పిఎంలు వీళ్ళ యొక్క అవసరత పనికొస్తుందేమో.
దేవుని దృష్టిలో అభివృద్ధి అనే పదం కంప్లీట్గా వేరు, శాశ్వతమైన అభివృద్ధి అది. అలాంటి అభివృద్ధి మనం కలిగి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ లోకానుసారమైన మనుషుల బలం వలన వచ్చేది కాదు. ఒక్క వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ఇందాక రాసుకున్నారు అనుకుంటున్నాను. 4వ అధ్యాయం 1 నుండి మీరు చదవండి. సమాజంలో వారికి అక్కడ ఉన్నటువంటి అపోస్తులకి మత నాయకులది కానీ వీళ్ళ సపోర్ట్ ఏమి లేదు మనకని అర్థమవుతుంది. ఈ వచనం మాత్రం ఇప్పుడు నాకు చదివి సహాయం చేయండి దయచేసి. దాదాపు 12:1 అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని రెండోది కూడా చదవండి. చదవండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. చాలక్క ఈ 2 వచనాలు చదివితే మనకేమర్థమవుతుంది? సంఘంలో వాళ్ళని బాధ పెడుతున్నాడు ఈయన. అధికారంలో ఉన్నవాడు, మంచి రాజకీయవేత్తలండి. హేరోదు మంచి రాజకీయవేత్త. ఆయన్ని పొగిడే మాటలే చాలా వినసొంపుగా ఉంటాయి. న్యాయము, ధర్మము, నీతి, యథార్థత, ఈ మాటలన్నీ ఆయనకి చాలా చేదు. అలాంటి ఒక రాజకీయవేత్త రాజుగా ఉన్నాడు హేరోదు. ఆయనకి వీళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన లేదు. ఎవరికి సపోర్ట్ చేయాలన్న ఆలోచన లేదు? అపోస్తులకి బాధ పెట్టాలన్న ఆలోచన ఉంది ఆయనకి. వీళ్ళకి సపోర్ట్ చేసిన క్వాలిటీ హేరోదులో లేదు. అంటే నేను చెప్పబోయే మాట, ఎందుకు ఈ మాట చదివించానంటే, అప్పుడు అపోస్తులకి ప్రధాన యాజకులు అండలేదు, పెద్దల అండలేదు, పెద్దల సపోర్ట్ లేదు, రాజుల సపోర్టు, రాజకీయవేత్తల సపోర్ట్ కూడా, రాజకీయం నడిపించే వాళ్ళ సపోర్ట్ కూడా ఆనాటి అపోస్తులకి లేదు. కానీ మనం చదువుకున్నాం 9:31 అపోస్తుల కార్యంలో, సంఘము అనుదినము క్షేమాభివృద్ధి నందుచుండేది. ఈ సపోర్ట్ ఏమీ లేకపోయినా అభివృద్ధి నందుతున్నారు వాళ్ళు. చాలామంది సపోర్ట్ ఉంటే అభివృద్ధి ఉంటుంది అని అనుకుంటారు. మనుషుల సపోర్ట్ కూడా కావాలి అనుకుంటుంటారు. పిచ్చి తలంపు అది, పిచ్చి తలంపు. మనుషులను నమ్ముకొనుట, రాజులను నమ్ముకొనుట దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన్ని ఆశ్రయిస్తేనే ఆయనకి ఇష్టం. ఆయన్ని ఆశ్రయించితేనే మనకి ధన్యత. గుర్తుపెట్టుకోవాలి. ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. చివరికి వచ్చేసాం మనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఒక గొప్ప మాట ఉంది. మన బ్రతుకులో, మన దైనందిన జీవితంలో, మనం డల్గా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనం బాగా వేదనలో ఉన్నప్పుడు, ఏడుపు ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎటు నుంచి మనకు ఎలాంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు, మార్గం ఓపెన్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. చదువుతారా? జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు ప్లీజ్. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా. చాలక్క. శక్తి చేత కాదు, ఇంకోటేంటి? బలము చేత కాదు. దేని చేత జరుగుతుందంట? దేని చేత? అందరు చెప్పాలన్నమాట. ఆత్మ వలన. ఆత్మ వలన శక్తి, బలము, పవర్. కొద్దిసేపు మనం శక్తిని టెక్నికల్గా ఆలోచన చేద్దాం. టెక్నికల్ సపోర్ట్. శక్తి అంటే ఏంటి? సంఘాల్లో శక్తి అంటే టెక్నికల్ సపోర్ట్. మంచి మంచి మైక్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ కదండి. మంచి 5,000 మెగావాట్స్ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్స్. చాలామంది ఈ మధ్య ఈకోలు కూడా పెడుతున్నారు. 3 రోజులు మీటింగ్ జరిగింది అనుకోండి, ఎంత డిస్టర్బెన్స్ కలిగి చేస్తాయి అసలు అవి. వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత డిస్టర్బెన్సో ఆ ఈకోలు. నాకైతే చాలా డిస్టర్బెన్స్. ఈకోలు పెడుతుంటారు, మన మాట మనకే వినపడుతూ ఉంటుంది. 2 చెవులు ఇలా మూసుకొని వాక్యం చెప్పాలేమో అనిపిస్తుంది. ఈకోలు పెడుతుంటారు. 3 రోజులు మీటింగ్లు జరిగితే 3వ రోజు వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన, చివరి ప్రార్థనతో పాటు ఏదో ఒక విధమైన
అట్రాక్టివ్తో కూడిన స్లో మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే మనిషిని ఉప్పొంగ చేస్తుంది. ఏడుపు రానోళ్ళకి కూడా ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఏడుస్తా ప్రార్థన చేయాలి కావాలా అనిపిస్తుంది. మనిషి శరీరాన్ని కదిలిస్తుంది. అలాంటి మ్యూజిక్ పెడుతుంటారు. టెక్నికల్ స్ట్రెంగ్త్, టెక్నికల్ పవర్. ఆ కాసేపు ప్రార్థన చేసినంతసేపు, ఆ మ్యూజిక్ పెట్టినంతసేపు మన మనసు ఉప్పొంగినా మ్యూజిక్ ఆపేతే సమస్తం ఆగిపోతుంది, చప్పబడిపోతుంది. ఒక్క నిమిషం కూడా ఉండదు ఆ ఉప్పొంగే ఆ తొందరపాటు, లేకపోతే ఆ యాక్టివ్నెస్ అనేది, ఆ విధంగా వచ్చినటువంటి బలము, ఆత్మీయత అనేది ఒక్క నిమిషం కూడా ఉండదు. ఎలా ఉంటుంది? ఉండదు. టెక్నికల్ సపోర్ట్. బలము చేత, బలం అంటే మనుషుల బలం, జనబలం అనుకోండి, ధనబలం అనుకోండి, డబ్బు అనుకోండి, సంఘాల్లో ఇంకేదైనా, ప్రజాబలం అనుకోండి, పవర్ బలం అనుకోండి, ఇంకేదైనా అధికారంలో ఉన్న వారి యొక్క బలం అనుకోండి, వాటితో ఉండేది కూడా ఎక్కువ కాలం ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ఉంటుందేమో. ఒకే మనిషి శాశ్వతంగా అధికారంలో ఉండగలడా ఈ లోకంలో? శాశ్వతంగా పరిపాలించగలడా ఈ లోకంలో? నో, నాట్ ఎట్ ఆల్. ఈ లోకంలో అధికారాలన్నీ అశాశ్వతమైనవి, లిమిటెడ్. రూలర్స్ ఆర్ లిమిటెడ్, రూలింగ్ ఈజ్ లిమిటెడ్ స్పాన్ ఆఫ్ టైం. కొంత సమయం మాత్రమే. అది ఉన్నంతసేపే ఆత్మీయత ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత. దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఉందా దేవుని ఆత్మ మనలో? మీరే చెప్తారు కదా సిస్టర్, బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడని. మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతున్నారేంటి? ఉంటాడు మనలో. దావీదు పొరపాటు చేయగానే ఆత్మ కూడా విడిచిపెట్టింది. సౌలు పొరపాటు చేయగానే ఆత్మ విడిచిపెట్టెళ్ళింది. సంసోను పొరపాటు చేయగానే ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనము ఒకసారి బాప్టిజం తీసుకొని ఆత్మను పొందుకున్నాము అని సంబరపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మంచిదే. కానీ ఆత్మ నింపుదల ఉందా మనలో? కంటిన్యూగా మనలో నేను నివసిస్తున్నాడా? నివసించకుండా ఆయన మనలను వెడలిపోయే పరిస్థితులు మనలో ఏమన్నా ఉన్నాయా? అబద్ధాలు, ఆయనకు ఇష్టమైన పరిస్థితులు, ఆయనకు కంపు కొట్టే వాతావరణం మన హృదయంలో ఉంటే మనలో ఉండడు ఆయన. మన హృదయ సింహాసన సీనుడుగా ఆయన ఉండడు. ఒక చోట కూర్చోవాలంటే ఎలాంటి వాసన ఉండకూడదు, అక్కడ దుర్వాసన ఉండకూడదు. ముఖ్యంగా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. హృదయ శుద్ధి అనేది మనలో లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలో నివసించలేడు. ఆయన మనలో నివసించడానికి అంగీకార యోగ్యముగా మన యొక్క హృదయము, మన యొక్క జీవితం ఉందా లేదా అని మనలను మనము పరిశీలించుకోవాలి. ఆయన ఆత్మ ఉంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మనలో, మన జీవితాల్లో ఉంటే ఆయన ఆత్మ మనలో ఉండాలంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. మన సంఘాలు కూడా అలా అభివృద్ధి చెందుతాయి. చివరిగా ఒక కారణాన్ని చదువుకొని ముగించుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం చివరి వచనం 2వ అధ్యాయంలో 37, 38, 47 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఫస్ట్, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని కదా, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురుని కడమ అపోస్తలులను అడగ్గా, పేతురు చాలా మొదటి 37 వచనంలో ఏమనుంది? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఫుట్ నోట్లో ఉంటుంది, మూల భాషలో పొడువబడి. మన సంఘం అభివృద్ధి చెందాలి, కుటుంబం అభివృద్ధి చెందాలంటే దేవుని మాటలు విని దేవుని మాటల వలన పొడవబడాలి. మనం దేవుని మాట ఆలకించి దేవుని వాక్యం వలన గుచ్చబడాలి. మనం దేవర్ కన్వర్టెడ్, దేవర్ కాన్సిక్రేటెడ్, దేవర్ కన్సర్వ్డ్.
దే వర్ పించ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు పొడవబడ్డారు, వాళ్ళు సరిచేయబడ్డారు, వాళ్ళు వాక్యం చేత ఒప్పించబడ్డారు, వాళ్ళు వాక్యం చేత చొప్పించబడ్డారు. అపోస్తులు అభివృద్ధి చెందారంటే కారణాలు ఇవి. మనము వాక్యం చేత నవ్వించబడుతున్నాం. బాగా నవ్వుతో వాక్యం చెప్పేవాళ్ళు ఈ మధ్య మా ఇంట్లో నాకు వస్తున్నటువంటి వార్నింగ్ ఏంటంటే, మనం అందరం స్త్రీల కూడి కాబట్టి, తమ్ముడు శౌరి ఒక్కడే మన తమ్ముడు కాబట్టి హ్యాపీగా మాట్లాడుతున్నాను నేను ధైర్యంగా. ఏముందిలేండి, తర్వాత వీడియోలో వచ్చినప్పుడు ఎలాగూ వింటారు వాళ్ళు, నేనేం భయపడలేదు. ఏంటి వార్నింగ్ అనంటే, నువ్వెందుకు వాక్యం చెప్పేటప్పుడు నీ ప్రతి వీడియో, ఏ వీడియో చూస్తున్నా నవ్వుతా కనపడుతున్నావు, ఎందుకు నవ్వుతారు వాక్యం చెప్పేటప్పుడు, అవసరమా నువ్వు నవ్వడం అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. తమ్ముళ్ళు, ఇంట్లో వాళ్ళు, చెల్లిళ్ళు, తమ్ముళ్ళు, మా వారు, మా నాన్న, మా అమ్మ, వీళ్ళే ఫస్ట్ కాంప్లిమెంట్స్ అయినా కామెంట్స్ అయినా వార్నింగ్లు అయినా ఫస్ట్ ఇంట్లో నుండి వెంటనే వచ్చేస్తాయి, సూటిగా బాణాల్లాగా వచ్చేస్తాను. నేనేదో చెప్తా, ఏదో నవ్వుంటాను. నవ్వుతూ ఎందుకు చెప్తాం? ఆ ఆటో కెమెరా అనేది అదే తీసుకొని అదే ప్రొజెక్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తాం? నా చేతిలో ఏం లేదు. ఈ రోజుల్లో వాక్యం చాలామంది నవ్విస్తూ, జోకులు వేస్తూ, పిట్ట కథలు చెప్తున్నారు. ఆ నవ్విస్తూ వాక్యం చెప్పిన వాళ్ళే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ అసలు జీవితం బయటపడినప్పుడు, వాళ్ళ అసలు నీడ ఛాయ బయటపడినప్పుడు నవ్వులు పాలవుతున్నారు. నవ్వించే సంఘాలలో, నవ్వించే వాక్యాలు వినబడే సంఘాలలో నవ్వులు పాలవుతున్నారు దైవజనులు. నవ్వుకున్న వాళ్ళే జీవితాలు నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. మనకు కావాల్సిన నవ్వులు కాదు, మనకు కావాల్సింది జోకులు కాదు, మనకు కావాల్సింది వాస్తవాలు, మనకి కావాల్సింది గుచ్చుకోవడం కావాలి. మనకి మాటలు విని హృదయమందు పొడవబడ్డారంట వాళ్ళలో ఉన్నది అది అద్భుతమైన మాట. 8వ మాట అనుకుంటున్నాను నేను. హృదయమందు గుచ్చబడ్డారు, హృదయమందు పొడవబడ్డారు, హృదయమందు నొచ్చుకొనబడ్డారు. బాధ పెట్టిని, ఎలా బాధ పెట్టిని? దేవుని మాటలు వాళ్ళని, అయ్యో మేమెంత పాపులమా అని నొచ్చుకున్నారు. అయ్యో మాలాంటి వాళ్ళ కోసం నువ్వు మరణించవా అని పశ్చాత్తాపడ్డారు, సరి చేసుకున్నారు. అది కావాలి మన జీవితంలో. ఆచారంగా వాక్యం విని వెళ్ళిపోతే ఏమి రాదండి మనకి. ఆచారంగా వాక్యం విని అటెండ్ అయ్యా, నేను 2 గంటలు ఉన్నానండి కంప్లీట్గా ఈరోజు గూగుల్ మీట్లో, గ్రేట్ అని మనల్ని మనం శబాష్ అనుకుంటే ఏమి రాదు మనకి. వాక్యం మనల్ని గుచ్చాలి, వాక్యం మనల్ని పొడవాలి. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, 2 అంచులు కలిగిన ఖడ్గమై హృదయంలోనికి దూరి ఎముకలను సైతము, ఎముకల లోపలకు కూడా వెళ్ళిపోయి మూలుగులను సైతము ఛేదించగలిగిన శక్తి కలిగింది వాక్యం. ఛేదించబడ్డావా? నీ ఎముకలోనికి ఎప్పుడైనా వెళ్ళిందా వాక్యం? నీ ఎముకలోని మూలుగులను కూడా కదిలించినంత రిపెంటెన్స్, కదిలించినంత ఆ బాధ, ఆ నొచ్చుకొని, ఆ పశ్చాత్తాపం, ఆ పెనుమార్పు నీలో నాలో కలగకపోతే మన వాక్యం విననట్టు లెక్క. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నట్టు లెక్క. వాక్యం చేత గుచ్చబడాలి, వాక్యం చేత పొడవబడాలి. ఇది 8వ పాయింట్. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం. అదే అధ్యాయంలో 38వ వచనం కూడా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ పదమంతా మన పాఠానికి సంబంధించింది కాదు, కానీ వచనమంతా మారు మనసు పొందారు వాళ్ళు. అది మనకు కావాలి. వాక్యం చేత గుచ్చబడాలి, మనసును మార్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి, నడతను మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ఆత్మీయ స్థితిగతులను మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. గూగుల్ మీట్కి రండి అని చెబుతున్నాను కాబట్టి ఏదో ముఖస్థుతి కోసం ప్రజెంట్ అయితే పోలా, ప్రజెంట్ అయ్యి ఒక చోట పడేస్తే పోలా,
ఫోన్ అనుకుంటే మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, దేవునికి అసలే ఉపయోగం లేదు. పాస్టర్ గారు ఆదివారం రావట్లేదేంటని ఎక్కడ పడితే అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి, రావాలి ఖచ్చితంగా అంటున్నారు కాబట్టి వెళ్ళి అటెండ్ అయ్యి బాడీని అక్కడ పెట్టి మనసుని ఇంకెక్కడో పెడితే మనకు ఉపయోగం ఉండదు, సంఘ కాపురకు ఉపయోగం ఉండదు, పాస్టర్ గారికి దేవునికి ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఉపయోగం? మార్చుకోవాలి. బల్బు ఒకటి ఉంది అంటే ఉపయోగం కాదు, మన ఇంట్లో అది వెలగాలి. బల్బు ఒకటి ఉండి ఆరిపోయి వెలుగుతూ ఉంటే ఉపయోగం కాదు, అది వెలుగుతూ ఉండాలి. ఫ్యాన్ ఒకటి ఉండి టకా 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 కొట్టుకుంటూ తిరగడం కాదు, ఉపయోగం లేదు. సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా మనకు ఆహ్లాదాన్ని ఇచ్చే గాలినివ్వాలి, అప్పుడు ఉపయోగం. ఆత్మీయ జీవితంలో టెక్నికల్గా అర్థమైద్దని చెప్తున్నాను అంతే. మన ద్వారా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, దేవుని సంఘంలో ఉపయోగం ఉండాలి. ప్రభువా నేనేం చేయాలి, ప్రభువా నేను నీకోసం ఏం చేయాలి, ప్రభువా నేను ఎలా బ్రతకాలి, ప్రభువా నేనేం చేయాలి, అయ్యా నేనేం చేయాలి, అయ్యా నేనేం చేయాలో చెప్పు, నేనేం చేయాలో అది నాకు చెప్పు, నేనేం చేయాలో అది నా చేత చెప్పి అదే నేను చేసేటట్టు సహాయం చేయి. మారు మనసు అంటే అది, మారు మనసు. అయ్యా నేనేం చేయాలి, అయ్యా నేను ఈరోజు ఏం చేయాలి, నీకోసం నేను ఎలా బ్రతకాలి, నీకోసం నేను ఎలా గడపాలి, నీకోసం నా జీవితాన్ని నేను ఎలా ఆపాదమస్తకం నీకు అర్పించి నేను బ్రతకాలి. అది మారు మనసు అంటే. వాళ్ళు మారు మనసు పొందారు. ఒక్కరోజు పాప క్షమాపణ పొందుకునేటప్పుడు, తీర్మానం చేసినప్పుడు, బాప్తిసం తీసుకునే ముందు కాదు, అనుదినము మార్చుకోవాలి, అనుదినము కడుక్కోవాలి, అనుదినము వాక్యంతో స్నానం చేయాలి. పదే పదే చెప్పబడుతున్న మాట, ఎందుకో తెలియదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తున్న మాట. అనుదినము 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 వాక్యంతో మనం కడగబడాలి. వీలైతే 2 పూటలు, వీలైతే 3 పూటలు, వీలైతే అవకాశం ఉన్నన్ని సార్లు వాక్యం చేత కడగబడాలి. అనుక్షణం మనం మలుచుకోవాలి మనల్ని మనం దేవునికి ఇష్టమైన పాత్రగా. నాకు ఒక అలవాటు ఉంది, కొంతమంది చెడ్డ అలవాటు అంటారు, కొంతమంది మంచి అలవాటు అంటారు. ఎవరేమన్నా అనుకొని అది నాకు నచ్చినా నేను ఇష్టపడే మంచి అలవాటు అని నేను అనుకుంటుంటాను. ఇంకోళ్ళ సంగతి నాకు అనవసరం. ప్రతిరోజు వెళ్తాను పైన 6th 5th ఫ్లోర్ తర్వాత టెర్రస్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. రోజు వెళ్ళి మొక్కలు చూస్తాను, రోజు 2 పూటలు నీళ్లు పోసుకుంటాను, రోజు ఎండినాక ఎక్కడ నుండి తీసేస్తూ ఉంటాను, ఎక్కడ నాకు వెనక పురుగు ఉందా చూసుకుంటూ ఉంటాను, రోజు చూసుకుంటాను. వారానికి ఒకసారి ఏదో ఒక తిండి ఆ మొక్కలకి ఇస్తూ ఉంటాను. అది ఎదుగుతూ ఉంటే ఆనందంగా ఇది నా సక్సెస్ అని సంబరపడిపోతూ ఉంటాను. మన ఆత్మీయ జీవితంలో, మన బ్రతుకులో మన ఆత్మీయ సక్సెస్ చూసి మనం ఆనందించొద్దా? మన పిల్లలు పాస్ అయ్యారు, పిల్లలు బాగా చదివారు, పిల్లలకు మంచి ఇంటర్వ్యూ, మంచి రిజల్ట్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, బాగుపడ్డారు, ఇదేనా మన సక్సెస్? మన పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, మన పిల్లలు వాక్యం చెప్తున్నారు, మన పిల్లలు సాక్ష్యం చెప్పారు ఈరోజు, మన పిల్లలు గూగుల్ మీట్ నడిపించారు ఈరోజు, మన పిల్లలు సంఘంలో పాట పాడారు ఈరోజు, మన పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని సంబరపడొద్దా? ఇది కదా మన ఆత్మీయ సక్సెస్. అనుదినము చెక్ చేసుకోవాలి ప్రియులారా. 38వ వచనంలో వాళ్ళు మారు మనసు పొందారు. మార్పు అనుదినము అనుక్షణం అవసరం మనకి. ఒక్కసారి మారి నేను మారిపోయా, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకునేది కాదు క్రైస్తవ జీవితం. అనుక్షణము విద్యార్థి వలె మలచబడాలి. అనుక్షణము. నేను ఒక ఫ్లూట్ కొనుక్కున్నాను, ఒక చిన్న కీబోర్డ్ కూడా కొనుక్కున్నాను. నాకు వాయించడం రాదు, కానీ ఇష్టం, ఏదో ప్రయత్నం చేయాలని. అది ఆన్ చేయగానే తిడతారు ఇంట్లో, అయినా నేను వాయిస్తాను. ఎందుకంటే ఏదో వినసొంపైన ఒక రాగం వచ్చేలాగా వాయించుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటా. నేనేమి సంగీతం నేర్చుకోలే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదో ఒక వన్ ఫైన్ డే ఏదో ఒకటి వాయిస్తాననే ఆనందం, నేను వాయించాను కదా అన్న ఆనందం. అనుదినము మనలను మనం ప్రాక్టీస్ చేసుకుంటే, అనుదినము ఎక్సర్సైజ్ చేసుకుంటే, ఆత్మీయ ఎక్సర్సైజ్ ఇందాక చెప్పుకున్నాం కదా పౌలు గారు 19వ అధ్యాయంలో. అనుదినము మనస్సాక్షిని మనుషుల ఎదుట, దేవుని ఎదుట ఆ కల్మషం తోచకుండా ఉండేలాగా
మనస్సాక్షి విషయమై అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు. అభ్యాసాన్ని ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ అంటారు, చేసుకోవాలి అనుదినం. 47వ వచనం అదే అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చెప్తుంది. ఏమని చెప్తున్నాడంటే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వాళ్ళలో ఏముంది? ఆనందం ఉంది, నిష్కపటమైన హృదయం ఉంది. ఆహారం పుచ్చుకోవడంలో అక్షరార్థమైన ఆహారం కూడా, కానీ ఆత్మీయాహారం పుచ్చుకున్నట్లో, వాక్యాన్ని స్వీకరించట్లో, వినుటలో ఎలా ఉండాలంటే బాధగా, అబ్బా 4:30 అయిందండి, 2 నుండి 4 గంటలు అని చెప్పారండి పాంప్లెట్లో, ఆ టెంప్లెట్లో మాత్రం, కానీ 4:30 అయినా వాయిస్తుందండి, అమ్మో జాయిన్ అవ్వలేవండి. ఆనందంతో విన్నట్టు కాదు, లిమిటెడ్గా విన్నావు. దేవుని శిష్యులు పచ్చికలో కూర్చొని ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఎన్ని గంటల నుంచి వింటున్నారు కూడా మర్చిపోయారంట, ఎన్ని రోజుల నుంచి వచ్చి వింటున్నారు కూడా మర్చిపోయారంట. దేవుని వాక్యం అంటే ఆనందంతో మనం వినేటప్పుడు సమయం గుర్తుపెట్టుకోకూడదు, ఎందుకంటే అసలు ఆ సమయం ఇచ్చినోడే దేవుడు మనకి. అయినా నేను ఎక్కువ సమయం తీసుకొని ముగింపుకు వచ్చేసాను. ఆనందం ఉండాలి మనలో, ఆనందముతో వాక్యాన్ని స్వీకరించడం, ఆనందముతో నిష్కపటమైన హృదయముతో. ఏం కపటాలు ఉండకూడదు. వాళ్ళే లీడ్ చేయాలా? విజయకుమార్ అక్కే చదవాలా పొద్దుగూకులు వాక్యం, నేను చదవకూడదా? ఆమెంది పొద్దుగూకులు ఆమె చదివిద్ది అనే మనసు మనకు ఉండకూడదు. అరుణ సిస్టర్ ఏంటి ప్రతి గూగుల్ మీట్ స్త్రీల కూడికి ఆమె నడిపించాలా అనే మనసు మనకు ఉండకూడదు. దెబోరమ్మే వాక్యం చెప్పాలా, మణి సిస్టర్ చెప్పకపోతే ఏం మేము చెప్పలేమా అనే మనసు మనకు ఉండకూడదు. అందరం చెప్పాలి, అందరం లీడ్ చేయాలి, అందరం చదవాలి వాక్యం. విజయకుమార్ అక్క ఎక్కువ కాదు, అరుణ సిస్టర్ ఎక్కువ కాదు, దెబోరమ్మ ఎక్కువ కాదు, మణి సిస్టర్ అంతకంటే ఎక్కువ కాదు. వీఆర్ ఆల్ ఈక్వల్. మనందరం మనము 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 ఆమెనా ఆయనేనా అనే ఫీలింగ్ మనలో లేకపోతే, మనమేగా అనే ఫీలింగ్ మనలో ఉంటుంది. ఆనందముతో నిష్కపటమైన హృదయం అంటాం దాన్ని. ఆ హృదయముతో వాక్యాన్ని స్వీకరించినప్పుడు సంఘములో అనుదినము చేర్చబడతారు. బై ద వే మనలో అనుదినము గూగుల్ మీట్లో ఎవరు జార్చబడట్లేదంటే బహుశా ఈ క్వాలిటీస్ మనలో ఏమన్నా లోపిస్తున్నాయా? అనుదినము సంఘంలో ఎవరో ఒకరు కొత్త వాళ్ళు రావట్లేదంటే బహుశా మన స్థానిక సంఘాల్లో ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ లోపిస్తున్నాయా? మనలను మనము పరిశీలించుకుందాం ప్రియులారా. అపోస్తలులు ఎంతగానో ఎంతో ఎంతో మనకి మాదిరికరమైన వాళ్ళు. ఎంత మాదిరికరమైన వాళ్ళంటే ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేయని వారు. చివరిగా మనలో ఉండాల్సింది ఏక మనస్సు, అంతేకాదు ఎడతెగని ప్రార్థన. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం నేనే చదువుతున్నాను. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇమ్మెన్స్ ప్రేయర్స్ వితౌట్ గ్యాప్, ప్రేయర్స్ వితౌట్ గ్యాప్. ఎడతెగని ప్రార్థన, ఏక మనసు, ఒకే మనసు మనలో ఉంటే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా, కుటుంబం అభివృద్ధి చెందాలన్నా మొదటిగా సమాధానం ఉండాలి. రెండవది చెప్తారా? రెండవది ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. మూడవది దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. నాలుగవది మనలో విద్య లేకపోయినా ధైర్యము, యేసు ప్రభు తోడు మనకు ఉండాలి. ఐదవది వెండి బంగారాలు మనలో లేకపోయినా యేసుక్రీస్తు నామము మనలో ఉండాలి. తర్వాత ఆరవది ఈ లోకంలో గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, ప్రభు దృష్టిలో మనం గుర్తింపు పొందిన వారమై ఉండాలి. ఏడవది మత పెద్దలు, మత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారంలో ఉన్న వారి సపోర్ట్ మనకు లేకపోయినా దేవుని తోడు మనకు ఉండాలి. ఎనిమిదవది రాజకీయవేత్తల సపోర్ట్ మనకు లేకపోయినా మనకి దేవుడు, రాజులకు రాజు అయిన ఆయన సపోర్ట్ మనకు ఉండాలి. తర్వాత 9వది శక్తి చేత, బలము చేత కాదు మన సంఘాలు అభివృద్ధి చెందాల్సింది, కుటుంబాలు అభివృద్ధి చెందాల్సింది, దేవుని ఆత్మ చేత అభివృద్ధి చెందాలి. సంఘాలను విస్తరించడానికి కలిగిన కారణం మరి ఎడతెగని ప్రార్థన, ఏక మనస్సు, నిష్కపటమైన మనస్సు అని మనం గుర్తుపెట్టుకొని ఈ విషయాలని మన జీవితంలో కూడా మనము ఎక్సర్సైజ్ చేస్తూ, వాటిని పాటిస్తూ, పెంపొందింప చేయించుకుంటూ
ఒకరికంటే ఒకరు మనల్ని మనం తగ్గించుకొని మనందరం ఒకటి, ఆయన సన్నిధిలో మనందరము ఒక తల్లి బిడ్డలం అన్న మనసుతో ముందుకెళ్తూ అనేక మందిని మనతో పాటు జత చేర్చి వాక్యపు ఆనందాన్ని వారు కూడా అనుభవించలాగున మనము దేవుని సన్నిధిలో పనిచేస్తూ ముందుకెళ్ళాలని ప్రభు పేరట మనందరము జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఎవరైనా ఒక్కరు ప్రార్థిస్తే మనము ముగించుకుందామండి. ఓవర్ టు అరుణ సిస్టర్.